నాకు పేర్లు కూడా తెలీదు, కానీ అప్పుడే కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కదా. మాకు రోజు మీ మొహం చూస్తున్నాం, మీతో మీ మాట వింటున్నాం. అందుకని ఈ టెక్నాలజీ వల్ల మనం ఫిజికల్ గా కలవకపోయినా ఆప్యాయత ఉన్నది. అవును అవును, మానసికమైనటువంటి ఆ బాంధవ్యం ఉన్నది. అవును, మీరు అన్నారు బంధుత్వం ఉండొచ్చు కానీ బంధం ఉండకూడదని. బంధం ఉండకూడదు. అది ఎటువంటి మాట అంటే ఇక దాని గురించి ఏమాత్రము ఆలోచించకుండానే లోపలికి జీర్ణం అయిపోతుంది ఆ వాక్యాలు. అది మా అమ్మని మా మైథిలిని అందరినీ పక్కన పెట్టుకుని చెప్తున్నది. ఇది మ్యాజిక్. అంటే వేరే వాడు చెప్తే నెత్తి పగిలిపోతుంది. అంటే అందరికి ఎప్పటికీ సర్వదా అప్లికబుల్ అయినటువంటి ఎగ్జాంపుల్. అందులో కొత్తగా పెళ్ళైంది అయినా ఇట్లా చెప్తున్నారంటే ఇట్లా ఇలా ఉండాలి అనేది అంత ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే మన జీవితాన్ని మనమే కాంప్లికేట్ చేసుకుంటూ పోతున్నాం. యాక్చువల్లీ సింప్లిఫై చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ ప్రపంచం యొక్క ఎవల్యూషన్ చూస్తే ఏదన్నా తీసుకో, ఇక్కడున్న ప్రతి వస్తువు ఒకప్పుడు కాంప్లికేటెడ్గా ఉన్నది, రాను రాను సింప్లిఫై అయితే వస్తుంది. మనిషి ఒకప్పుడు సింప్లిఫైడ్గా ఉన్నాడు, రాను రాను కాంప్లికేట్ అయితే వస్తుంది. ఉల్టా జరుగుతుంది అంతా. అంటే ఒక సింప్లిఫైడ్ వస్తువుని ఒక కాంప్లికేటెడ్ మైండ్ వాడుతుంది. సింప్లిఫైడ్ మైండ్ వాడాలి. ఆధ్యాత్మికత అంటే సింప్లిఫై అవుతూ అవుతూ అసలు మనస్సే లేకుండా అయిపోవడం అంతే. మీరు చెప్పిన చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ ఇక్ఫై తెలుసునా? ఇక్ఫై అని యూనివర్సిటీ తెలుసు, శంకరపల్లి. తెలుసు తెలుసు. ఒక 20 ఏళ్ళు పనిచేశాను. ఓకే. ఫైనాన్స్ ప్రొఫెసర్గా, డీన్గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా అవన్నీ చేసి పదవులన్నీ వదిలేసి కేవలం ప్రొఫెసర్గా పాఠం చెబుతానని మన దాన్ని కూడా చివరికి వదిలేశాను. విషయం ఏంటంటే మార్కెటింగ్ మీద ఫిలిప్ కోట్లర్ అని ఇంతలా పుస్తకం ఉంటుంది. ఇంతలా పుస్తకం అంటే 700 పేజీల పుస్తకం. మార్కెటింగ్ అంటే వస్తువులని అమ్ముకోవటం. కూరగాయలు అమ్మే ఆమె, పండ్లు అమ్మే ఆమె కూడా మార్కెటింగ్ చేస్తుంది. ఆమెకే ఫైనాన్స్ తెలుసు, ఎట్లా అన్ని చేస్తుంది. అంటే అంత సింపుల్ విషయాన్ని ఆయన చాలా భయంకరంగా దాన్ని ఒక పెద్ద థియరైజ్ చేసి దానికి మళ్ళీ ఒక ఫార్ములాలు పెట్టి ఇంకోటి పెట్టి మళ్ళీ ఒక పెద్ద కంపెనీలు ఎగ్జాంపుల్స్ పెట్టి ఇంతలా బుక్ తయారు చేశారు. అది చదివితే అది ఏమీ లేదు. ఒక కూరలు అమ్మే ఆమె ఎగ్జాంపుల్ ఇస్తే కార్పొరేట్కి దానికి ఏమి తేడా లేదు. ఓన్లీ అమౌంట్ నంబర్స్ మారిపోతాయి. నాకు అదే అనిపించింది ఆయన చదివిన. అట్లా మీరు చెప్పేది ఎట్లుందంటే సింపుల్ లైఫ్ నుంచి మొదలుపెట్టి మనమే కాంప్లికేట్ చేసుకుని అంటే ఒక శిఖరాన్ని ఒక కష్టపడి ఎక్కి మళ్ళీ దిగినట్టుగా ఉన్నది లైఫ్. ఎంత బాగుంది అంటే అది మీరు చెప్పడం బాగుంది. రెండోది ఇది ఇలా మీరు చెప్పడం వెనక ఏ ప్రాపగండ లేదు, మీ అంతకు మీకే స్ఫురించే చెప్తున్నారు. ఇది ఎందుకంటే చాలా రోజుల నుంచి ఒక అనుభవిస్తున్నట్టు వ్యవహారం. నేను ఫైనాన్స్ టీచ్ చేశాను. ఫైనాన్స్ లో పెద్ద ఏమి కూడకోవో తీసివేద్దా మల్టిప్లికేషన్ వస్తే ఫైనాన్స్ చేయొచ్చు, అది మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. కానీ ఎంబీఏలో ఫైనాన్స్ అంటే ఇంత ఉద్గ్రంథాలు రకరకాల మోడల్స్, చార్ట్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, వాళ్ళ వ్యాఖ్యలు, వీడేమన్నాడు వాళ్ళేమన్నాడు, ఆ మేనేజ్మెంట్ ఏమిటి, దేశాల పరిస్థితులను బట్టి ఎట్లా మాట్లాడుతుంది బోల్డ్. ఈ స్టాక్ మార్కెట్ వీటి గురించి నేను టీచ్ చేస్తాను, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయను. కాకపోతే నేను పిహెచ్డీ చేశాక అర్థమైంది పిహెచ్డీలో కూడా ఏమీ లేదు. రెండవది మనం చేసే పిహెచ్డీ ఎవరికి ఉపయోగపడదు కూడా అర్థం. ఎవరికి ఉపయోగపడదు. డిగ్రీ వస్తుంది, సంతోషం, డిఆర్ అని రాసుకోవచ్చు, మనకు బోర్డు పెట్టుకోవచ్చు. అంటే అది అంతవరకు. అంటే ఇప్పుడు ప్రపంచం ప్రకృతి అని ఎప్పుడైతే విభజించి నేను చూసింది, అయ్యో ఉత్తమం, ఎవ్రీథింగ్ క్లియర్లీ డిఫైన్డ్. ఇప్పుడు చాలా మంది అంటారు ఇది 100% అర్థమవుతుంది అంటే వాళ్ళకి అర్థమవుతుంది అంతే. సరిగ్గా చూస్తే అందులో అసలు ఏ కాంప్లెక్సిటీ లేదు. నాకు ప్రాబ్లం ఉందా? వేరే కుర్చీ ఉంది, తప్పు అర్థమైంది. అవును, దాన్ని అంగీకరించవలసిందే. అది అంటే శరీర ప్రారంభం అన్నది తప్పదు, మీకైనా నాకైనా అందరూ అనుభవించవలసిందే. అది మనసుకు తీసుకోకుంటే చాలు. మీ దగ్గర నుంచి మేము అది ప్రకృతి ప్రపంచంలో మీరు చేసే విశ్లేషణ బైఫర్కేషన్
అది విన్నాక ఇంకా ఈజీ అనిపించింది. అదే ఇంతకుముందు నేను చెప్పిన శ్లోకంలో అదశ్చ మూలాన్ని అనుసంతతాన్ని కర్మానుబంధిని మనుషుల్లోకి 2 శ్లోకాలు చెప్పారు. అవి ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ ఊడలు మళ్ళీ వచ్చి మళ్ళీ రూట్స్ అయ్యి మళ్ళీ ఇంకొక జన్మకు వచ్చి జన్మ అవి ఏంటో ఏమో మనకెట్లాగా అనిపించాయి. కానీ ఇది మీరు చెప్పేది ప్రపంచము ప్రకృతి. దాంతో అది చాలా సరిగ్గా చూస్తే అసలు తక్షణ విముక్తికి ద్వారం ఓపెన్ అవుతుంది. ఎక్కడ నీకు బంధం ఎస్టాబ్లిష్ అవుతుంది, దేనివల్ల బాధ వస్తుందో అదంతా ప్రపంచం, ఏది నీకు హాయినిస్తుందో అదంతా ప్రకృతి, నీ ప్రయత్నం వల్ల జరుగుతుందంతా ప్రపంచం, జరుగుతున్న దాంట్లో నువ్వు ఒక భాగం ఎక్కడెక్కడ అవుతుందో అదంతా ప్రకృతి. నువ్వు ఉన్నా లేకపోయినా ఉండేది ప్రకృతి, నీ ఉంటేనే ఉండేది ప్రపంచం. నాది అన్న భావన ప్రపంచంలోనే ఉంది. ఎవడు నా గాలి అనడు, నా ఆకలి అనడు, దానికి కాపీరైట్స్ లేవు, అది అందరిది, సమస్త విశ్వానిది. సో ఆధ్యాత్మికత అన్నది అందరిది అన్న కాంటెక్స్ట్లో చెప్పే మాట తప్ప నాది అన్న కాంటెక్స్ట్లో చెప్పే మాట కాదు. సో అప్పటి వరకు వచ్చిన రకరకాల గ్రంథాల్లో సంహావ్ ఈ చిన్న యాంగిల్ మిస్ అయింది, అందుకని అర్థం కాకుండా పోయింది. చెప్పేది ఇప్పుడు తాదాత్మ్యత వద్దు లేదా కోరిక వద్దు అని చెప్పడంతో చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు. అసలు దాన్ని సరిగ్గా డిఫైన్ చేయాలి. నాకేమో అసలు కోరిక లేకపోతే ఎట్లా, కోరిక ఉంది, బాధించని కోరిక ఉంది, బాధించే కోరిక ఉంది, తీరని కోరిక ఉంది, ఎప్పటికీ తీరని కోరిక ఉంది, వేరే వాళ్ళ చేతిలో బందీ అయిన కోరికలు ఉన్నాయి, వ్యవస్థ చేతిలో బందీ అయిన కోరికలు ఉన్నాయి. ఆ కోరిక యొక్క ఒక సమగ్ర విశ్వరూపం చూసినప్పుడు ఇదంత పెద్ద విషయం కాదు, అసలు బుద్ధుడు చెప్పాడు కదా అని అంగీకరించకూడదు. దానికి లోపు తత్వ విచారణ చేసి అక్కడి నుంచి ఒక నిర్ణయానికి వస్తే దెర్ ఇస్ నో కాంప్లెక్సిటీ. అట్లా అదొకటి మీరు చెప్పింది. బుద్ధుడికి 8 సంవత్సరాలు పట్టింది, బుద్ధుడికే 8 సంవత్సరాలు పట్టింది, అని అనుకోవద్దు. అలా అసలు ఆధ్యాత్మికత లేదా నిన్ను నువ్వు ఇన్సల్ట్ చేసుకోవడం అని. ఇక్కడ ఎవరికి సంబంధం లేదు, ఎవరి శక్తి వారిది, ఎవరి అవగాహన వారిది. సో ఒక గొప్ప వ్యక్తి అంటున్నావంటే నీకు తెలియక, సరిగ్గా చూస్తే అసలు నువ్వు పతనమై అతను గొప్పగా అనిపిస్తున్నాడు అంతే. గొప్పదంటూ ఏమీ లేదు. సజీవంతో ఉన్నారు అంతవరకు కరెక్ట్. గొప్పదాన్ని మనం చేస్తాం, మనకు అలవాటు అయిపోయింది అన్నింటినీ గొప్పదాన్ని చేయడం. అట్లా ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి నాకు ఒక పోలిక అర్థం అవుతుంది. మన జీవితంలో దేవుడు పూజా పునస్కారం లేకుండా ఇంతవరకు మనం సాధారణంగా బతకట్లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అయితే మనకెంట చెప్పించారంటే ద్వైత భావంతో దేవుడు మనకంటే గొప్పవాడు, పెద్దవాడు, మనమేమో అల్పుడము. నీవు గొప్పవాడివి, నేను తక్కువ వాడిని, నన్ను నీవు రక్షించు అనుకుంటూ ఆయన వెంబడి మానసికంగానో లేకపోతే గుడికి పోయో అటువంటి, అంటే ఆ డిఫరెన్స్ ని మైండ్ లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ద్వారా సంఘం ద్వారా మనకు అలవాటు పోయిండేది. బుద్ధుడు లాంటి గొప్పవాడికి అంత రోజులు పడితే నాకెంత పడుతుంది నా కంపారిజన్ దూరం వచ్చేసింది. దూరం అంటే గొప్పలు ఉన్న వాళ్ళు ఉంటే మనకు కాదు సంబంధించింది కాదు, వాడు చాలా గొప్పవాడు, నేను సామాన్యుడను, దాన్ని చేరుకోవడానికి నేను ప్రయత్నం చేయాలి. ఇటువంటి ఆ టైం ఫ్లేమ్ ఎంత పడుతుందో తెలియని ఒక అపోహతో చేరలేము అని ముందు ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. కష్టపడినా కూడా నమ్మకం ఉండదు పోతామని. ఇదంతా కాదు, నీకైనా ఇట్లా వస్తుందయా చిటికలో అని చెప్పగలిగితే, అదే నీవు నీ యొక్క సొంత అవగాహనతో చూస్తే ఇట్ ఇస్ సింపుల్. వేరే వాడు చెప్పింది నమ్మామే, ఇట్ లుక్స్ వెరీ కామన్. ఇప్పుడు ఏమైందంటే ఆ పుస్తకాలు కానీ ఆ వ్యక్తులు కానీ అవన్నీ తెలుసుకునే కొద్ది ఇంకా దూరం కష్టం అనేదే వస్తుంది, కానీ మనము చేరగలుగుతాము అనే హోప్ రావడం లేదు. మీరు తప్పకుండా చెప్పినట్టు ఒక వీడియోలో మన వీళ్ళు ఇంతకుముందు మాట్లాడారు సాంగ్ల వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చారెంటి గారు వాళ్ళందరూ ఎవరో అడిగారట మీరేమో ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే, లేదండి మేము వెళ్తూనే ఉన్నాం సంవత్సరాలు కానీ మాకేం ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని మీరు ఒక వీడియో. అట్లాగా అందరము అంతే, అన్ని రకాలుగా అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఇదేమో బెటర్ టైం పాస్ లాగా ఉంది అంతే. టీవీ చూస్తే చెడ్డది, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్. నేను స్పిరిచువల్ జబర్దస్త్ అని పేరు పెట్టిన, యు ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్ స్పిరిచువల్లీ అంతే. అది కాదు పాయింట్. అసలు నిజంగా విముక్తి కోసం, మోక్షం కోసం ఆరాట పడేవాడు ఎలా ఉంటాడంటే ఒక హార్ట్ పేషెంట్ లాగా ఉంటాడు. హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ హిజ్ ఎంక్వైరీ. అది జోక్ కాదు, అది జీవితానికి సంబంధించిన ఒక చిక్కుముడిని విడదీసుకోవాలనుకునేవాడు క్యాజువల్గా ఎట్లా ఉంటాడు. సో ఊరికే మనం ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినట్టు ఊరికే వింటే అది అర్థమయ్యేది కాదు. అసలు ఈ చెప్పే విషయం వ్యక్తి యొక్క అనుభవమా, ఒక పుస్తకం నుంచి అతను చెప్తున్నాడా అనేది మొట్టమొదటిది.
ఆ చెప్తున్న వ్యక్తి ఆ స్థితిలో ఉన్నాడా లేదా అనేది చూసి నువ్వు ఇప్పుడు దానికి డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అని ఈయన పెట్టాడు అనుకో, ఈయనకు రాకపోతే పుస్తకాలు చదివి చెప్తున్నాడు అనుకో, వాట్ ఇస్ ద పాయింట్? సో ఏమో, నేను నా చిన్నప్పటి నుంచి ఎందరో ధ్యానులను చూసిన, నా చుట్టుపక్కల మా మ్యాథ్స్ టీచర్ ఒక ధ్యానం ఉండేవాడు, నిరంతరం అట్లా ఒక చుక్కను పెట్టుకొని చూసేవాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇంత ఎందుకు ప్రయత్నిస్తుందా, దేనికోసం? మేబీ నేను రకరకాల ప్రశ్నలు అడుగుతుండేవాడిని, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న చెప్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళందరూ పుస్తకాల్లో చదివి దాన్ని ఒక హైపోథెటికల్గా ఊహించుకున్నారు. ఏం ఊహించుకున్నారు? పరమాత్మ దర్శనం అవుతుంది అంటే పరమాత్మ అంటే ఒక రూపమని, ఆ రూపం వస్తుందని తపస్సు చేస్తే రా 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 అని పిలిస్తే వస్తుందని ఒక దానికోసం ఒక ఎర్నెస్ట్ క్యూరియాసిటీతో పిలుస్తున్నారు. అట్లా నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, హీ యూస్ టు క్రై, నేను ఎంత సాధన చేసినా నాకు పరమాత్మ దర్శనం అయితే లేదు. సో ఇప్పుడు సినిమాల్లో అయినట్టు అయినా అనుకుంటున్నారు. ఆ తర్వాత రీసెంట్ కలిసినప్పుడు నేను ఒక 2 మాటలు చెప్తే అసలు తన సాధన అంతా ఆపేశాడు. అసలు ఇదే నా చివరి ఏడుపు. నాకు అర్థమైంది. అంటే నేను అర్థమైందంటే నేను చెప్పినందుక నువ్వు ఏ విధంగా అంటే నాకు దాని మూలార్థం అర్థం. పరమాత్మ దర్శనం, సత్య దర్శనం అంటే ఏ పరమాత్మలో ఉన్నత లక్షణాలు ఉండటం వల్ల అతను పరమాత్మ అయ్యాడు, అవి నాలో దర్శించుకోవడం వల్ల అట్లా పరమాత్మ దర్శనం అవుతుంది. స్వదర్శనం లేకపోతే ఆత్మదర్శనం, సత్యదర్శనం, పరమాత్మ దర్శనం అన్నీ ఒకటే. అంతకుమించి ఇప్పుడు మా అమ్మలో ఉన్న క్వాలిటీస్ నీలో దర్శించుకున్నప్పుడు అమ్మతత్వం నీకు బోధపడుతుంది. అంతే తప్ప ఊరికి హారతి ఇవ్వడమో లేకపోతే టెంకాయ కొట్టడమో లేకపోతే చీరెప్పియడమో కాదు. నౌషి అంటే నీకు అర్థమైంది వాళ్ళ స్థితిలో ఉండి, ఓహో వీటి వల్ల వాళ్ళు అది అయ్యారు, అది నువ్వు గుర్తిస్తున్నావు. అది ప్రకృతి సిద్ధంగా అందరూ ఉన్నతులే. మనం ప్రపంచం వల్ల కరప్ట్ అయ్యాం. ఇప్పుడు డబ్బు అనేది తీసేస్తే ఎవడు ధనికుడు ఎవరు పిసినారి, అసలు ఆ కాంటెస్ట్, ఆ 2 పదాలు అసలు అర్థం లేకుండా అయిపోతాయి. అసలు ఒకటి ఉంది, అది అతి కష్టం మీద మన జీవితంలోకి వస్తుంది కాబట్టి మనం ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. అబండెంట్గా ఉన్న దాన్ని మనం వదిలేసుకుంటున్నాం. నాకు చిన్నప్పుడు ఈ డౌట్ వచ్చేది, ఉప్పు బస్తాలు బయట వేస్తారు షాప్ మూసేసినా కూడా, ఇది ఎందుకు బయట పెడతారు? నాకు డౌట్ వచ్చేది. ఎవరు తీసుకుపోరు, రెండోది దానికి విలువ లేదు. ఇప్పుడు ఉప్పు తీసుకొచ్చుకుని తినే వస్తువు కాదు, చక్కెర అయితే అట్లీస్ట్ నువ్వు టీలు వేసుకో, ఉప్పు ఏం చేస్తావు? ఎంత ఉన్నా కూడా మనకు ఉపయోగపడే రోజుకి చిటికిడైనాయి. అప్పుడే అనిపించింది ఇట్లాగే అన్ని వస్తువులు బయట పెడితే బాగుంటుంది. అంటే సమాజం ఎవాల్వ్ అయితే అసలు డోర్ సక్కర్లేదు. సరే అది కుదరదు అనుకోండి, అంటే నేను మా ఊర్లో ప్రయోగం చేసిన, ఒక గది కట్టుకుని దానికి తలుపులు ఉంటాయి కానీ ఎప్పుడు లాకేసేది లేదనమాట. ఎవరన్నా రావచ్చు పోవచ్చు, ఎందుకంటే ఎత్తుకపోయేటివి ఏమి లేవు. అట్లా ఇప్పుడు మీ దగ్గర నేను 1-2 విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఏమన్నా అడగచ్చు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఈ రోజు ఇది ఇనిషియేట్ అయింది, ముందర నుంచి ఉన్న ఈ రోజు ఇనిషియేట్ అయింది. మీరు చెప్పిన ఉపేక్ష అనే వీడియో చూసిన వెంటనే అంతకు ముందు నుంచి ఉన్నది ఈరోజు ఇనిషియేట్ అయింది. ఏంటంటే అది ఇప్పుడు ఆయనకు, మా వారికి 72 ఏళ్ళు, నాకేమో 65 ఏళ్ళు. మాకు వయసు రీత్యానే కొన్ని పట్టించుకోకపోవడము, కొన్ని మర్చిపోవడము, కొన్నిటి గురించి పెద్ద శ్రద్ధ లేకపోవడము, అంటే ఉపేక్షించడము ఆటోమేటిక్గా వయసు రీత్యా వస్తుంది మాకు. సో మేము దాన్ని ఒక ఆధ్యాత్మిక ముసుగు వేసుకున్నామా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే మేము మా వాళ్ళతో కూడా చెప్పుకుంటూ ఉంటాం, ఈ మధ్య అసలు నేను ఏం పట్టించుకోవడం లేదు తెలుసా, అన్నీ అట్లా విని ఊరుకుంటున్నాను అని. దాంట్లో అంతరార్థము కొంచెము 30 భాగం మాకు చేతకాకపోవడము, సగం భాగం మర్చిపోవడము, సగం భాగం ఏం పోతే పోయిందిలే, ఏదో ఒకటి ఉంది కదా తినడానికి చాలు కదా, అది పోతే పోయింది అని వదిలేసే స్వభావము, ఇవన్నీ కలిపి మమ్మల్ని ఆ స్థితికి తెస్తోందా? ఇంకోటి మీరు చెప్పేది ఉపేక్ష అంటే సంపూర్ణమైన ఎరుకలో ఉండి, సంపూర్ణంగా అవేర్నెస్లో ఉండి ఉపేక్షించడం అని ఆధ్యాత్మికంగా మీరు చెప్తున్నారు. మేము ఈ వయో భారం రీత్యా దాన్ని ఇట్లాగా మలుచుకొని అట్లాగా ఉండి మేము ఇంకా కొంచెం డల్గా ఇంకా ఏం పట్టించుకోవద్దు అన్నారు కదా, కాబట్టి ఏం పట్టించుకోవద్దు వదిలేద్దాం అనుకుంటూ ఆలోచించాల్సిన దాన్ని కూడా ఆలోచించకుండా ఇంకా తక్కువ ఆలోచిస్తూ ఒక ఎనర్షియా దగ్గరికి వెళ్తున్నామా అని నాకు ఒక డౌట్. అట్లా ఏం కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు మర్చిపోవడం చూస్తే అది ఎంత డ్రాస్టిక్ అవుతుందంటే, మాకు ఇంతకుముందు ఒక 2 months 3 months అనుకున్నది ఇప్పుడు మర్చిపోవడం, పొద్దున అనుకున్నది ఇప్పుడు మర్చిపోవడం, అది చాలా చాలా ఎక్కువగా మరుపు అనేది వాయిదా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, మర్చిపోవడం వల్ల
ఏమవుతుంది మర్చిపోతే? వాట్ ఈస్ ఇట్ అంటే ఇట్లా ఎందుకు గుర్తుపెట్టుకోవాలి పోనీ? దానికి ఆన్సర్ వై షుడ్ వి రిమెంబర్ సంథింగ్? దానికి జవాబు చెప్పండి. గుర్తుండడం వల్ల ఏమిటి లాభం? పొద్దున్న మేము కూడా ఈ విషయం ఏ లాభం లేదు. అంటే నేను ఇంటికి రావాలని మీకంటే మర్చిపోతే- తాత మతి మరుపుంది నాకు. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే దారి కూడా మర్చిపోతే నేను అసలు ఆధ్యాత్మికతలో చివరి మరుపు ఏంటంటే వాడెవడో మర్చిపోడు. మీ ఇల్లు గురించి ఏమంటారు? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సూత్రం చెప్తాను. మీకు చనిపోయే వరకు మైండ్ ఆధీనంలో ఉండాలంటే దానికి కొన్ని విషయాలు గుర్తుండే విధంగా రిపిటేషన్ అలవాటు చేసి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు చదివే కొంత అలవాటు ఉంది కాబట్టి నచ్చిన పాటలు 10 పాడుకోవడం, నచ్చిన వ్యక్తులు 10 మంది పేర్లు ఊరికే తలుచుకోవడం, అడపదడప, అది చాలు. మైండ్ సజీవంగా ఉంటుంది మరణించే వరకు. ఇంకా మిగతా దక్కర్లేదు. సింపుల్. బాడీ అంటవా మీకు తెలియదే ఉంది. మా అమ్మను చూస్తున్నా, మిమ్మల్ని మీరు చూస్తున్నా. చెప్పిన వ్యక్తులు విషయాలు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోకూడదు అనుకున్నవి పునశ్చరణ చేసుకుంటూ ఉంటే రాసి పెట్టుకుంటే అయిపోతుంది. నేను కూడా ఎన్నో రాసి పెట్టుకుంటా, నాకేం గుర్తుండవు. ఐ ఆల్వేస్ నేను ఇంకా నా ఈవెంట్స్ ఉంది అనుకో, అందరికి చెప్తాను నేను. అంటే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే మీరు కానీ ఈ పిల్లలు చిన్న చిన్న వాళ్ళందరూ ఉపేక్ష ఉండి ఉదాసీనంగా ఉండి చేసుకోవడం అనేది అది వేరే లెవెల్ అవేర్నెస్తో ఉంటారు. మాకు ఇట్లా మర్చిపోవడం వల్ల అల్జీమర్స్ వస్తుందా, ఆఖరికి మా పేరే మేము మర్చిపోయే స్థితికి వస్తామా, ఎక్కడ మేలు అంటే చెప్పలేని స్థితికి వస్తామా, అంటే కొంచెం కూడా మైండ్కి ఒక అలా 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 జరగదు. దాని సిమ్టమ్స్ వేరే. కాకపోతే ఈ చిన్న ప్రయోగం చేయండి అంతే. ఇది మనకు నచ్చిన పేర్లు కొన్ని ఊరికే తలుచుకోవడం, నచ్చిన పాటలు ఊరికే పాడుకోవడం. చిన్న ఛాలెంజ్. పొద్దున మధ్యాహ్నం రాత్రి ఒకసారి 5 నిమిషాలు అయినా సరే అది మైండ్ యాక్టివ్ ఉంటుంది. అంటే ఆబ్లీవియన్ అంటే మైండ్ని మనం ఒక చీకటిలోకి నెట్టివేయకుండా నిరంతరం దాన్ని మనం ఉద్దీపన చేయాలి అంతే. ఉదాహరణకి ఇప్పుడు మంత్రపఠనం చేస్తారు, ఆల్జీమర్స్ ఏమి రాదు, అది గుర్తుంటుంది అట్లీస్ట్. అంటే సంథింగ్ ఈజ్ దేర్ టు రిమెంబర్. మా నాన్నగారు 90 ఏళ్ళ వరకు మా మంత్రాలన్నీ చెప్పేవాళ్ళు. ఆయనకు ఎక్కువ రాలేదు మర్చిపోవడం. అదే మనం ఈ థాట్ తీసేసేయాలి. అసలు ఇప్పుడు ఎంత గుర్తు అన్నది ఎవరికి లేదు కదా ఆధారం. ఇప్పుడు అదేమన్నా కులత కాదు కదా. నాకు మంచి మెమరీ ఉంటుంది అని ఒకటి అన్నాడంటే దాన్ని ఎగ్జాక్ట్గా మనం గాగ్ చేయలేము. అంటే ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఆ క్వాంటిఫై చేయలేము మనం. మీరు అనుకుంటుందంటే మీకు ఏమతి వరకు లేదు, కొన్ని గుర్తుండకపోవచ్చు అంతే, ఏముండదు, కూర్చోవరకునే పడతా. రెండోది లైఫ్ కోర్స్ని అంగీకరిద్దాం. ఏం జరుగుతుందో దానిలోకి లొంగిపోతే సరిపోతుంది, దాంతో పోరాడే బదులు. అదే ఇప్పుడు నేను చెప్పేది దానికి ఎదురెత్తుతున్న ప్రశ్న అట్లా. ఇప్పుడు ఎక్కడ మనం బాధపడాలి, ఒకవేళ బాధపడవలసి వస్తే అన్నిటినీ మీరు ఉపేక్ష, నిజంగా ఆధ్యాత్మికపరమైన ఉపేక్ష కాకుండా ఇట్లా వయసుపరమైన జ్ఞాపకాలన్నీ ఇట్లా పోవడం వల్ల దాన్ని మీరు ఉపేక్షగా మార్చుకుని లోపాయకారిగా ఉంటుందంటే మీరు అంటున్నారు కదా. ఎప్పుడన్నా మళ్ళీ భవిష్యత్తులో గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారా ఏ విషయం గురించి అన్నా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉపేక్షలో తలుచుకొని బాధపడ్డాలు ఏముండవు ఇంకా. ఉపేక్షలో అంటే గతానికి ఇంకా స్కోపే లేదు. అట్లా కాకుండా మీరు కావాలని మర్చిపోయారు లేదా ఏజ్ రీత్యా మర్చిపోయారు అనుకో, మళ్ళీ గుర్తొస్తే దాని యొక్క బాధ ఉంటుంది, తద్వారా ఉపేక్షించడం లేదు. సో స్టిల్ యూ రికలెక్టింగ్. ఉపేక్ష అంటే సంపూర్ణంగా దాన్ని అక్కడ వదిలివేయడం, మళ్ళీ మీకు సంబంధం లేదు అది అంతే. దాని రెసిడ్యూస్ శేషమేమి మనం పెట్టుకోకుండా సంపూర్ణ అంతే అంతే ఊరికే అంతే. మీ వంతు వచ్చే వరకు ఊరికే చూస్తారు అంతే తప్ప అంతవరకు జరిగిన దాని మీద ఏ ధారణ ఉండదు ఉపేక్షలో. దేని గురించి మీరు కథలు అల్లుకోవడం లేదు మనసులో. అట్లా ఒకవేళ అల్లుకోవడము సంభవించినా కూడా దాన్ని అట్లా చూస్తూ ఉండాలి అంతే. అంటే అంతకుమించి ఏం చేస్తాం మనం? అంటే జీవితం అంతా అయిపోయింది, ఎంతకని పోరాడతాం, ఎంతకని గుర్తుపెట్టుకుంటాం, మనం ఏం పాయింట్ ప్రూవ్ చేస్తాం ఈ ప్రపంచానికి? మీరు ఉన్న ఇద్దరు మంచి సామరస్యంలో హాయిగా ఆడుతూ పాడుతూ మళ్ళీ చిన్నపిల్లలాగా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి బతికేయచ్చు రోజంతా ఉత్సాహంగా. అసలు గతము లేదు మన జీవితంలో, అట్లా ఉండాలి. అసలు గతానికి సంబంధించింది ఏదైనా చర్చలోకి వస్తే ఉత్త సమాచారంగా రావాల్సిందే తప్ప దానికి ఒక ఎమోషన్ కానీ, ఆ గతాన్ని తలుచుకొని నిమరేయడం కానీ, బాధపడడం కానీ, గొప్ప చెప్పుకోవడం కానీ, జ్ఞాపకంగా కానీ, ధారణగా కానీ అట్లాంటివి ఏమీ లేని ఒక మైండ్ గురించి నేను మాట్లాడుతున్నదంతా. అంటే వర్తమానంలో ఇంత జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ పనికిరాని గతం ఎందుకు? ఇప్పుడు ఏ జ్ఞాపకం లేదంటే నిజంగా లేదు. అంటే ఒక జరిగిన దాన్ని గొప్పది అని చూడటమే లేదు, సహజంగా ఏదో జరుగుతుంది అట్లా.
ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసిన భయం కూడా ఫ్యూచర్ వచ్చి చేసింది అదే ప్రెసెంట్లో ఉంటే ఈ ప్రశ్న అదే ఏం జరిగినా దానికి అంగీకరిస్తే సరిపోతుంది. ఇప్పుడు మన వంతు మనం ఏదో చేయాలి, శరీర మనోధర్మాల్ని ఉద్దీపన చేసుకోవడం. దీన్ని ఏమన్నారంటే ఎరోస్ అన్నారు. ఒక కాన్సెప్ట్ ఎరోస్ అండ్ థనటోస్ అని సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. అది ప్రతి ఒక్కరికి సంబంధించింది. చిన్నది అంటే జీవేచ్ఛని నిరంతరం ఉద్దీపన చేసుకోవాలి, వ్యామోహంతో కాదు. ఇప్పుడు మీరు జీవించాలని అనుకుంటున్నది ఏదో అనుభవించాలని కాదు, జీవించడంలోనే ఒక మహత్వం ఉంది. అక్కడితో ఎండ్ అయిపోయింది అది. నేను జీవించాలనుకుంటున్నా, ఎందుకంటే కారు నడపాలి, ఎందుకంటే సినిమా తీయాలి, ఇట్లా కాదు. జీవించడంలోనే ఒక ఆనందం ఉంది. నేనేమి చేయను, రమణ మహర్షి ఏమీ చేయలేదు, బట్ జీవించి ఉన్నాడు. చివరి వరకు జీవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. దీపాన్ని మనం నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అట్లా ఆ దీపంతో ప్రపంచానికి ఏమి కాంతి రాదు, కానీ ఆ దీపం హఠాత్తుగా ఆరిపోవడానికి వీల్లేదు. వీ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. అంటే ట్రై ఇవ్వడం అంటే అది ఎట్లాగా ఈ శరీరం ఎట్లాగా సహజంగా వెళ్తూ ఉంటుందో దానికి మీ వంతు సహాయం కూడా చేయండి. ఇప్పుడు బాడీ కోసం కొంచెం యోగా, అప్పుడప్పుడు ఒక మసాజ్, దానికి కావాల్సిన ఆరోగ్యకరమైన ఆహారం లోపటేయడం, పనికిరాని విషయాన్ని మనసుకి ఇవ్వకపోవడం, ఆహ్లాదకరమైన విషయాలే మాట్లాడుకోవడం. దాంతోపాటు ఏదో ఒక అంశం నేర్చుకుంటూ ఉండడం వల్ల మనసు యాక్టివ్ ఉంటుంది. మరణించే వరకు మనము లర్నింగ్ మర్చిపోయాం. లర్నింగ్ ఉన్నప్పుడే మైండ్ ఫుల్లెస్ట్ యాక్టివ్ ఉంటుంది. అట్లా ఏదైనా థింగ్ మీరు ఇప్పుడు కొత్త శ్లోకాలు ఏమో నేర్చు, రోజు శ్లోకం, చిన్న పని ఉండాలి మనసుకి. మనం ఉద్యోగం చేసినంత కాలం పని పెట్టుకుంటుంది అంతే. ఆ తర్వాత ఆబ్లివేన్ అయిపోతుంది, మెల్లమెల్లగా మసి కొట్టుకుపోతుంది. అట్లా కాకుండా ఏదో పని పెట్టుకోవాలి. ఆ పని పట్ల కొంచెం ఉత్సాహం ఉండాలి. రెండోది వయస్సుని పూర్తి ఇగ్నోర్ చేయాలి. మనం ఎంతో కొంతకాలం బతుకుతున్నాం అంతే తప్ప ఇంతకాలం అని ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం అనుకో, ఆ సంవత్సరాల బరువు కూడా మనసు మీద పడుతుంది. నేనైతే నా మైండ్లో నుంచి కంప్లీట్గా వయసుని తీసేసిన, అసలు నాకు తెలియదు నా ఏజ్. ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు సంవత్సరానికి 12 నెలలు అన్న లెక్కలో చెప్తున్నారు. వాళ్ళు నా బాడీకి సంబంధించి చెప్తున్నారు, కానీ నా వయసు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మైండ్కి ఎట్లా తెలుసు? మైండ్కి ఉన్న వయసు ఎంత, నా ఆనందానికి ఉన్న వయసు ఎంత, నా సంతోషానికి ఎవడన్న వయసు కడతాడా? సరే, ఈ వయసులో ఉన్నవాడు ఇంత సంతోషంగా ఉంటాడు, ఈ వయసులో వాడు ఇంత సంతోషంగా ఉంటాడని ఎక్కడన్నా లెక్క ఉందా? స్థూల శరీరం కాబట్టి దీనికి వయసు లెక్క కట్టవలసిందే. ఈ శరీరం వెనక ఉంది రహస్యం అంతా, దానికి ఎవడు వయసు చెప్తాడు? అట్లా అందుకని వయసు లేదు. శరీరానికి ఒక ధర్మం ఉంది, అందులో రావాలి పోవాలి తప్పదు. నిజానికి ఎక్కడికి ఇది కూడా మళ్ళీ భాషనే, ఎక్కడికి ఏది పోవడం లేదు. అది స్పష్టంగా దర్శిస్తే ఫియర్ ఉండదు. అదే ఆ దర్శనం అనేది మాకు లేకుండా మిగతా వేదాంతం అంతా మీరు అందరికి నెత్తి మీద ఒక భారంగా అన్ని చదివాము. యోగ వాసిష్టము, లీలాదేవి కథలో మీరు చెప్పేది ఉంది. ఎవరు ఎక్కడ రావడం లేదు, పోవడం లేదు. ఆ భర్తను శవంగా ఆమె పెట్టుకొని మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్ళి చూసి వస్తుంది. ఇట్లా ఉంది. ఈ మనిషి ఏంటంటే ప్రకృతి నుంచి వాడిని వాడు వేరు చేసుకొని ఒక ప్రత్యేకమైన ప్రాణిగా అభివర్ణించుకొని సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు మనుషులంతా ఒకటి, మిగతా అంతా ఒకటి, అట్లా చూస్తున్నాం మనం. కానీ ప్రకృతి అంతా ఒక్కటే, అందులో మనిషి కూడా ఒక భాగం. అలా చూడటానికి కారణం వీడి మనస్సే. వీడి మనస్సు. లేకపోతే వీడు ప్రపంచం మన విద్యా వ్యవస్థ నుంచి స్టార్ట్. మన చిన్నప్పటి నుంచి అన్నిటితో పాటు ఒక 10 స్టేట్మెంట్స్ చెప్పుంటే, నేను భవిష్యత్తులో బుక్ రాద్దాం అనుకుంటే ఈ 10 చిన్న విషయాలు మనకు చిన్నప్పుడు చెప్పుంటే ఎంత బాగుండేది. అసలు మన హోల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ మారిపోయింది. కానీ చెప్పలేదు, ఇప్పటికీ చెప్పరు అది. ఎందుకంటే పేరెంట్స్కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. స్కూల్లో కూడా అది ఇర్రెలెవెంట్. నిన్ను చదివిపించేది ప్రపంచంలో డబ్బు సంపాదించుకుని ఒక టూల్గా మార్చాలి, నిన్ను వ్యవస్థకి నిన్ను ఒక కాంట్రిబ్యూట్ చేసి ఒక వ్యక్తిగా మార్చాలి. ఏదో చేస్తున్నారు అట్లా. ప్రపంచ విషయాల్లో ఆనందానికి స్కోప్ లేదు. నువ్వు డబ్బు సంపాదిస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ మ్యాన్. ప్రకృతిలో నువ్వు హాయిగా ఉంటే సక్సెస్ఫుల్ మ్యాన్. చినిగిపోయిన గోచి పెట్టుకున్నా పర్వాలేదు, నువ్వు హాయిగా ఉంటే చాలు. ఈ డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారా అంటే ఏదో హాయి కోసం ఉంటాడు, కానీ దీనివల్ల రాదని తెలుసుకుంటాడు, లేదా చాలా లేట్గా తెలుసుకుంటాడు. అదే తెలుసుకోవడం ఎప్పుడు ఇరివర్సిబుల్ అయిపోయింది లైఫ్. అటువంటి స్థాయి వస్తే ఏమి తెలియదు. అలాగే ఇంతకు ఇప్పుడు నేను ఎట్లా తారసపడ్డా మీకు అసలు అంటే, నేను ఎప్పుడు ఈ ప్రశ్న అందరిని అడుగుతా. నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు మనిషి ఏదన్నా చూడాలనుకో,
ఒక గొప్పదాన్ని చూస్తాడు ఎక్కువసేపు, లేదా సెలబ్రిటీ అంటే చూస్తారు, లేదా ఎవరన్నా సెలబ్రిటీ పరిచయం చేస్తే చూస్తారు, లేదా ఒక అవార్డు వస్తే అక్కడి నుంచి చూస్తారు. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళకి అవేవి కనబడవు. ఎవడో సాదాసీదా మనిషి ఏదో వాగుతున్నాడు అనే ఒక ఫీలింగ్ వస్తుంది అంతే. రెండోది ఏ ఎక్స్ట్రావగాన్జా లేదు. అయినా కూడా చూడాలని అనిపించే అంశం ఏమనిపించింది తగిలింది? ఇప్పుడు మేము ఈ మార్గంలో కాస్త ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం కొంచెం రుచి మరిగి ప్రయాణం చేస్తున్నాము. కానీ ఎంతమంది సక్సెస్ అయినారో పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళే కనబడుతున్నారు. కానీ మనలాగా మామూలు జీవితం ఉండి మాలాగా ఉండి ఇంత సాధికారంగా అనుభవంతో చెప్తున్న వాళ్ళు మాకెవరు తారసపడాలి. మీరు చెప్పే వాక్యంలో ఏదో ఒక పుస్తకంలో ఉండేది ఒక స్టేట్మెంట్ క్లీచిక్ అని చెప్పడం కాకుండా మీరు అనుభవంతో వస్తున్న దానికి అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. అదే నేనే ప్రమాణం దాన్ని. అది అప్పుడేమవుతుందంటే మీరు చెప్పే వాక్యం గుండెకు తగులుతుంది. ఎప్పుడైతే ఒక మాట సిన్సియర్గా హృదయపూర్వకంగా వస్తుందో అది అందరికీ తగులుతుంది. ఇది నాకు పర్సనల్గా అనుభవంలో కూడా ఉన్నది. ఒక మంచి విషయం నేను ఫీల్ అయ్యి చెప్తే స్టూడెంట్స్ యూస్ టు టేక్ ఇట్ జస్ట్ లైక్ దట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అవిరోధంగా రెసిస్టెన్స్ లేకుండా అవిరోధంగా అది వెళ్ళిపోతుంది. అట్లా మేము ఆమె కూడా అంతే. మీ మాటలు వింటున్నప్పుడు ఇది ఏంటి, ఇదేం పెద్ద స్టైల్ కొడుతున్నాడా లేకపోతే ఊరికేదో గొప్ప కోసం చెప్తున్నాడా అన్న భావం రాదు. అంటే అథెంటిసిటీ అలా ఆటోమేటిక్గా మీ వాయిస్లోనూ మీరు చెప్పే ఎగ్జాంపుల్లోనూ తెలుస్తుంటుంది. మీరు అప్పుడప్పుడు నేనెట్లా నాకెట్లా అనిపిస్తుంది అని అంటుంటారు. అక్కడ ఏంటంటే మాకు అర్థమైంది అదేదో మీ యొక్క ఆత్మశ్లాఘ్యం కోసం చెప్పింది కాదు, అహంకారంతో కూడింది కానే కాదు. నాకు లక్ష్యం అన్నది 0.001% ఉన్నా నా వాక్ ఇట్లా ఉండదు, అందులో మోసం వచ్చేస్తుంది. అది క్లియర్. అది అంటే నేను అందుకే మా అన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా, మా ఫ్రెండ్స్ అందరికి చెప్తా, ఏ రోజైతే నాకు అంట్లు కడుక్కునే సమయం లేదు, ఏ రోజైతే నాకు పుస్తకం చదివే సమయం లేదు అని చెప్తున్నాను అనుకో, నేను కరప్ట్ అయిపోయినట్టే. ఇంకా జీవితకాలం ఇప్పుడెంత సాదాసీదాగా ఉన్నానో ఇంకా పరమ సాదాసీదా అవబోతుంది. అంటే ఐఎమ్ సింప్లిఫైయింగ్ మై లైఫ్ ఫర్దర్. ఇంకా అంటే టైం లేదు అని చెప్పడంలో ఏంటి అది కొంచెం ఏ టైం లేదు అంటే అంటే గొప్ప పనులు వచ్చేసినాయి లైఫ్లో. అంటే గొప్ప పనులు వచ్చేసినాయి. ఇంకా అంటే అప్పట్లో ఏదో ఊరికే ఆడుకునేవాడిని, ఇప్పుడు టైం చిక్కడం లేదు, ఇప్పుడు ఒక ఆఫీసు అంటే అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాకు నా ధ్యానం యొక్క సమగ్రత నాకు బాత్రూంలో అర్థమైంది. నేను ఒక అనామకుడిని తెలుసుకున్న ఒక క్షణం నిలిచిపోయింది మనసు. అట్లా నేను పెయింటింగ్ చేస్తున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు, అంటు కడుగుతున్నప్పుడు, అంటే మనం చేసే తక్కువ గుర్తింపు గల పనుల్లో ఇవి అంటు కడగడం ఒకటి. ఏ సెలబ్రిటీ అన్నా చెప్తాడు నేను అంటు కడుగుతానని. నేను రీసెంట్గా ఒక వీడియోలో చెప్తే ఒక అతను ఎంత బాధపడ్డాడు. నేనేమన్నాను, భవిష్యత్తులో ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అనుకోండి, మీరే అనుకోండి, మీకు అంట్లు కడుక్కొని ఇల్లు క్లీన్ చేసుకునే ఓపిక లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీ ఇల్లు సర్ది ఒక పూట భోజనం చేసి పెట్టి మీ అంట్లు కడిగి హాయిగా పాటలు పాడుకొని వైలిన్ వాయించుకొని వస్తాను, దానికి వీలైతే రెమ్యునరేషన్ ఇద్దరు కానీ అని చెప్తే అసలు తట్టుకోలేకపోయింది. మీరేమిటి అంట్లు కడగడం ఏంటండి అంటున్నా. నేను చెప్పిన నువ్వు నన్ను అర్థం చేసుకున్నా అంటావు. అంటే అంట్లు కడగడం అనేది ఒకవేళ మంచి పని కాదనుకో, ఒక్క గిన్నెన్న కడగబడుతుంది ఆ భూమి మీద. సో బేసికల్గా నువ్వు అంట్లు కడుగుతలేవు, నిరంతరం నీ మనసును కడుక్కుంటున్నావు అంతే, రకరకాల పనులు చేస్తే. చెత్త ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఆయనకు బోధపడాలి. అంటే మీరు గొప్ప పనులు చేయాలి కదా అంటున్నాడు. నేను అంట్లు కడగడం అనేది గొప్ప పని ఎందుకు కాదు చెప్పు. మనకు ఈ క్షణం అందుబాటులో ఉంది అది. ఆ కర్మ శుద్ధ కర్మ చేయడం, నిష్కామ కర్మ నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. అగో ఇక ఈయన ఇప్పుడు ఏం చేస్తాడు, బాత్రూమ్ కడిగింది ఆ మాటలు విని చెప్పు. బాత్రూమ్ నేను డైలీ చేసే పని ఇంతకుముందు బాగా ఉదయాన్నే లేసి అదే ఏదో సోఫాలలో కూర్చొని సోమరిగా ఉండేవాడిని. ఈ వీడియోస్ వినటం వల్ల మన పని నా బాత్రూమ్ శుభ్రం క్లీన్ కడుక్కుంటా. ఆ కడిగేటప్పుడు ఏం తెలియదు. లేయగానే తర్వాత వంట రూమ్కి వస్తా, మావిడ లేయాలా లేకపోవాలా నాకు అవసరం లేదు, నేనే శుభ్రంగా అంట్లు తోముకుంటా పెడతా, వాళ్ళకి ఏమైనా కావాల్సిన టీ కాఫీ కూడా ఇస్తాను. ఇది రియల్ ప్రాక్టికల్ అన్నట్టు. కోటీశ్వరుడు కాదు, ఇక్కడికి కూడా వచ్చినా కానీ ఇదే చేస్తున్నా. మనందరినీ కొనేస్తాడు, అన్ని పైసలు ఉంది. జోక్ నిజం, ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అది. అంటే అది గొప్పగా చెప్పట్లే, ఆ డబ్బుతో పనులే చూడతనికి.
సంబంధం లేదు. ఇప్పుడు నా దగ్గర బంజి కారు ఉంది, నాకేం సంబంధం? అది కింద పార్క్ అయి ఉంది, దానికి నా గౌరవానికి ఏం సంబంధం? అదొక వస్తువు అంతే. ఇగో చాక్పీస్ తుడిచే డస్టర్ ఎంతో నన్ను తీసుకెళ్ళి కారు అంతే. దాని ప్రాధాన్యత దానికి ఉంది, దీని ప్రాధాన్యత దీనికి ఉంది. వీటన్నిటికీ అతీతంగా మనం ఉన్నామాయే. సో శరీరాన్ని కదిలించడం ఒక పూజ. ఎక్కడ కదిలించినా శ్రద్ధకు కదిలించడం అనేది ఒక పద్ధతి. మీరు ఆశ్చర్యపోతారు, మా అమ్మకి నాకు ఎన్ని గొడవలు ఈ చిన్న విషయం గురించి. అంట్లు కడగడానికి వీలు లేదు, నువ్వు మగవాడి అనేది ఆమె. ఇప్పుడు ఎంత ఎన్లైటన్మెంట్ వచ్చిందంటే కొంచెం అంట్లు కడుక్కోనరా అంటది. అంటే మారింది. ఇప్పుడు నేను వంట చేసి పెడితే గౌరవంగా తింటుంది ఆమె. చక్కగా బలి చేసినావు రా కూర, ఇంకా బాగా చేయొచ్చు అట్లా. అంటే కొన్ని ఏళ్ళు పట్టింది అర్థం. చిన్న విషయం. ఇప్పుడు నేను వేరే వాడిని అయితే, ఇప్పుడు మా అమ్మ చెప్తుంది కదా కడగొద్దని, సరే కడగని, ఇంకా అమ్మ మాట చెబుతా. ఇది బక్వాస్, ఇది మోసం. ఇది అప్పుడు నేను తిన్న కంచము నేను కడుక్కుంటున్నా, నా ఇంట్లో ఉన్న అంట్లు నేను కడుక్కు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? రెండోది, నాకు ఒక్కడే అర్థమైంది 2009లో, నేను అంట్లు కడగొచ్చు, మీతో మాట్లాడవచ్చు, ఒక పెయింటింగ్ చేయొచ్చు, ఒక పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేయొచ్చు. చేసేవాడు మారడం లేదు కదా, పని మారుతుంది తప్ప. సో ఆ పనికి నేను ఇస్తున్న ప్రాధాన్యత, అది ప్రపంచం వల్ల నా మనసులో వచ్చింది. అదర్వైజ్ ఇప్పుడు అంట్లు కడగడం అనేది అత్యంత పరమోత్కృష్టమైన పని. అంట్లు కడిగేవాడికి ₹1 కోటి జీతం ఉంటుందంటే, ఈ సెలబ్రిటీస్ అంతా అంట్లే కడుగుతారు. అసలు యాక్టింగ్ పెద్ద పెద్ద సినిమాలో హీరో వేషం వేసినప్పటికీ ఓన్లీ రోజుకి 2,000 ఇస్తారు రెమ్యునరేషన్, అంతే. అంటే ఎవడు చేయడు. ఇదంతా డబ్బు మీద వ్యామోహం. డబ్బు వస్తుంది కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు యుఎస్ లో ఇది గొప్ప పని సార్. ఇది గొప్ప పని. నేను మీకు ఇంకా జోక్ చెప్తా. ఒక టైంలో అంటూ అడగనివ్వను నేను అని అల్టిమేటం జారీ చేశారు నాకు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా? నేను కొత్త అంటూ కొనుక్కొచ్చుకుంటా. ఇంకా నేను ఆ మలినమైన అంటనే కడుగుతా అనట్లే, మనం వండుకున్న అంట్లే కడగాలి. అదొక పని కింద పెట్టుకున్న. ఆయన పాటలు పాడుకుంటూ ఒక హాఫ్ వాటర్తో ఆడుకోవచ్చు, అవి మీద పడుతుంది, ఆ తర్వాత వెళ్ళి స్నానం. సంథింగ్ యూ హ్యావ్ టు డూ విత్ ద బాడీ. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అంతే. ఇప్పుడు నేను పుస్తకం రాస్తా, అసలు నేను ప్రూఫ్ రీడింగ్ కూడా చేయను. ఇప్పుడు ప్రింట్ అయిపోయిన తర్వాత నేను చదువుతాను నేను రాసిన పుస్తకం. ఎంత ధైర్యం ఉంటుంది? ధైర్యం కాదు, నాకు వచ్చింది అంతే. అబద్ధం ఎందుకు? నాకు ఎవరో ఫోన్ చేసి ఈ పదము అక్షరదోషం పడ్డది అంటే, పెన్ను ఉందా నీ దగ్గర? ఉంది, దిద్దుకో. అంతే, ఏముంది, నాకెందుకు చెప్తున్నావు? సో ఇప్పుడు దోషం నీకు కనిపిస్తుంది కాబట్టి నువ్వు దిద్దుకో, అంతే. తద్వారా యువర్ ఆల్సో ఎన్ ఆథర్ నా పుస్తకంలో. సో నేను ఒక చిన్న అంటే నేను రాసుకున్న మాట, అది స్టిల్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈత ఉంది, కొట్టగా సులువు అవుతుంది. ఇందులో ఏం ప్రాబ్లం లేదుగా. ఏం రాజు? ఈత కొడుతూ ఉంటే తేలికవుతుంది. సైకిల్ తొక్కగా సులువు అవుతుంది. జీవించగా జీవితం సులభం అవ్వాలి కదా, ఉల్టా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అంటే ఎవడో మనకు సైకిల్ తొక్కేది రాంగ్ నేర్పిస్తున్నాడు, అందుకని కష్టం అవుతుంది రోజు. నేను ఇట్లా చూస్తే అసలు ఇప్పుడు నేను 2009కి ముందు చాలా కష్టపడ్డా, 2009లో కొంచెం కష్టపడ్డా, అసలు కష్టమే లేదు. మీరు నాతో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇతను ఉంటున్నాడు కపుల్ ఆఫ్ డేస్ నుంచి, ఊరికే వచ్చాడు. అన్ని పనులు జరిగితే ఇంత కూడా కష్టం ఉండదు. ఎందుకంటే పని తెలియక కష్టపడతాం మనం, లేదా మనది కానీ పని చేసి కష్టపడతాం. మనదైన పని చేసిన మనకు అసలు కష్టమే ఉండదు, అసలు సమయమే తెలియదు. సంపూర్ణ అంగీకారంతో మనలో జరిగే ఒక కదలిక పని అంటే, అంతే తప్ప వేరేవాడు చేయమన్నందుకో, గౌరవాల కోసమో, పరువు ప్రతిష్టల కోసమో, డబ్బుకి, ఇదంతా పని కాదు. అది చాకరీ అంటుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు, ఆడవాళ్లకు అది చాకరీగానే ఉంటుంది. ఇన్ని ఏళ్ల నుంచి మేము చాకరీ చేస్తున్నాము, ఈ భర్తకు, ఈ పిల్లలకు అనే అనుకుంటారు సహజంగా 99% ఆడవాళ్ళు. సో అందువల్ల చేసే పనిలో దుఃఖమే మిగిలిపోతుంది. అవును, ఒక న్యూనతా భావంతో బయలుదేరేటువంటి. అవును. సో అన్ని పనులు పరమోత్కృష్టమైనవి. అది చేసేవాడి మీద ఆధారపడుతుంది. చేసేవాడు బుద్ధుడైతే అంట్లు కడగడం కూడా ఒకనొక మెడిటేటివ్ ప్రాసెస్సే. చేసేవాడు కోతి అనుకో, అది పూజ చేసినా అది కోతి పని లాగానే ఉంటుంది, అంటే దాంట్లో ఏం తలతోకుండా. అట్లా మనం రిఫార్మ్ అవుతున్న కొద్దీ, మన జీవితం సరళమవుతున్న కొద్దీ, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ కాంతి పడుతుంది, అందులో ఏ సందేహం లేదు. రెండోది, ఇప్పుడు మనం వచ్చి మాట్లాడుకున్నాం,
ఇది ఇక్కడితోనే ఎండ్ అయిపోయింది తప్ప ఇది ఒక శృంఖల కాదు, పరంపర కాదు. అంటే మీ నుంచి ఆశిస్తున్నది ఏమీ లేదు, నా ద్వారా మీకు వచ్చేది ఏమీ లేదు. ఏమైనా వస్తే ఆటోమేటిక్గా ఎక్స్చేంజ్ అవుతుంది అంతే. మీరు ఏదో పండు తెస్తే అందరం తిన్నాం, నా మాటలేదు మీకు నచ్చి మీరు ఎంజాయ్ చేశారు, అక్కడితో అయిపోయింది తప్ప మనం కలిసి చేసే పనులు కానీ, సాధించే లక్ష్యాలు కానీ, ఉద్ధరించే కార్యక్రమాలు కానీ అదంతా ప్రపంచం వల్ల వచ్చిన ఆలోచనలే. అసలు దుఃఖం వాటి వల్లే. జీవితం ఉంది, జీవిత లక్ష్యాల బద్దం. జీవిత లక్ష్యం అన్నది అందరినీ చూస్తూ చూస్తూ నీలో ఒరిజినేట్ అయింది. మనిషికి ఏ ఇష్టం ఉండదు అసలు కష్టపడడం, పరిగెత్తడం మనిషి స్వభావం కానే కాదు. మరి ఈ ప్రపంచంలో ఉద్యోగాలు అన్నీ మాయమైపోయినాయి అనుకో, ఎవడు ఏమి చేయడు అసలు, ఊరికి తిని పడుకుంటాడు. ఓన్లీ బుద్ధుడు మాత్రమే లేదా ఆ మనోదశ ఉన్నవాడే అతను ఎక్కడున్నా రోజంతా పని చేస్తాడు. ఎందుకంటే పని చేయడంలో వాడికి ఒక రసం దొరికింది. అది సక్సెస్ కోసం చేసేది కాదు, గుర్తింపు కోసం చేసేది కాదు. ఇప్పుడు నేను రోజంతా పని చేస్తాను, కానీ దానివల్ల ఏదో వస్తుందని కాదు. బాగుంది, రంగులతో ఆడితే ఓ పెయింటింగ్ అవుతుంది, నేను క్యారమ్ బోర్డ్ ఆడతాం, అదొక గంట గడుస్తుంది, అదంతా పుస్తకం చదువుకుంటా, అదంతా పాటలు పాడుకుంటాం, ఆ తర్వాత ఎవరో ఒకరు వంట చేస్తుంటే నేను ఏదో సహాయం చేస్తాను, నేను చేస్తుంటే ఎవరో సహాయం చేస్తారు, ఆ తర్వాత ఎవరో ఒకరు అంట్లు కడుగుతారు, నేను ఏదో చేస్తాను. రోజంతా ఒక పని నడుస్తుంటుంది అన్నట్టు. ఇందులో ఏ గొప్ప పని లేదు, తక్కువ పని లేదు, పని తర్వాత పని ఉంది అంతే. తద్వారా మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. గొప్ప పని, మామూలు పని, నీచమైన పని, మహోన్నతమైన పని, ఇట్లా చూసే మనసు ఎప్పుడు అశాంతికి లోనేది. అది గొప్ప పని కోసం నేను పొద్దున్న లేచి పూజ చేసుకోవాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు చేసే పని నీకు నచ్చడం లేదు కాబట్టి. ఇంత చిన్న చిన్న విషయాలు మరి ఎందుకు మానవ జాతి మిస్ అయిపోయిందో. మీరు అన్నట్టు సైకిల్ తొక్కడం సరిగ్గా నేర్పించలే, ఇట్లా నేర్పించారు కొన్నిసార్లు, పిచ్చి పిచ్చిగా నేర్పించినారు కాబట్టి ఇది చాలా బాగుందండి. ఇంత బాగా నేర్పించి ఉంటే అంటే మనం నేర్పించడంలోనే ఎక్కడ మన ట్యూషన్లోనే తప్పుంది. ఇది నేను రాసుకున్న ఒక స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ ఏమిటి, ప్రపంచమంతా గొప్పగా బతకమని చెప్తుంది, ప్రకృతి ఏమో కొత్తగా బతకమని చెప్తుంది. నీలాగా ఒక చిన్న పిల్లవాడు పుడతాడు, ఇప్పుడే జన్మ తీసుకున్నాడు, వాడు గొప్పగా ఉన్నాడు కానీ కొత్తగా ఉంటాడు. అంటే వాడిలా ఎవరు లేరు ఇంకా, కొత్తదంటే అది నిత్య నూతనంగా ఉన్నాడు అంతే. సో మనస్సు యొక్క స్వభావం నిత్య నూతనంగా ఉండడమే. దానికి ప్రాపంచికమైన లక్ష్యాలు అంటించే కొద్ది అది మసి కొట్టుకుపోయి ఇప్పుడు బోర్ అనేది అందువల్ల వస్తుంది. బోర్ కొడుతుంది అనడము ఆ పాస్ట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రెసెంట్ లో ఉండలేకపోవడమే బోర్. ప్రకృతిలో లేనిది ప్రపంచంలో ఉన్నది సంఖ్య తీసేస్తే తక్షణ ధ్యానం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నట్టు. ఎక్కడెక్కడ సంఖ్య మీకు గుర్తుందో అంతా బాధ పెడుతుంది. ఏజ్ అనేది సంఖ్యనే, సంఖ్య. మన శాలరీ సంఖ్య. ఇంకోటి ఎగ్జాక్ట్ సంఖ్య గుర్తుంటే బాధ ఉంది దాని చుట్టూ. అదే మనం భోజనం చేస్తాం, ముద్దలు తింటాం కానీ సంఖ్య లెక్క ఉండదు. స్నానం చేస్తాం, ఎన్ని చెంబులో లెక్క ఉండదు. నిద్రపోతాం, ఎన్ని గంటలో లెక్క లేదు. మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్ని నిమిషాలు లెక్క లేదు. సినిమా చూస్తాం, ఎన్ని నిమిషాల సినిమా అని ఎవరికి తెలియదు. ఎక్కడెక్కడ సంఖ్య లేదో అక్కడ బోర్డం ఉండదు, అక్కడ నీవు సజీవంగా ఉంటావు. సంఖ్య వచ్చిందా సజీవం పోయి మెకానికాలిటీ వచ్చేస్తుంది. అంతే. సో బోర్డం అంటేనే కౌంటింగ్ స్టార్ట్ అయితే బోర్డంలోకి ఎంటర్ అవుతుంది మైండ్. అదే తత్వం పూషం అపావరణం సత్యధర్మార్థ దృష్టి ఉంది ఉపనిషత్తులో ఈశావాస్యంలో. అదే సూర్యుని ప్రార్థన అనమాట. మన చీకటి నుంచి బయటపడి సూర్యుడు అంటే సంఖ్యనే. ఈ రోజు ఇన్ని రోజులు, అవసు ఇన్ని రోజులు, ఇన్ని రాత్రులు, ఇన్ని పగళ్ళు, ఆ సంఖ్య నుంచి నన్ను బయటపడి. నేను ఆత్మదర్శనంలో ఒక బోల్డ్ స్టేట్మెంట్ రాసిన, బుద్ధుడు చెప్పిన ధ్యాన పద్ధతి కంటే అత్యంత దగ్గర దారేది సంఖ్యను మర్చిపో. ఇప్పుడు నా జీవితంలో సంఖ్య అవసరార్థమే ఉంది తప్ప ఇట్స్ నాట్ ఎ సీరియస్ థింగ్. ఇప్పుడు నా దగ్గర 1,00,000 ఉన్నాయి, 1,05,000 ఉన్నాయి ఏమి కాదు, 5 రూపాయలు ఉన్నాయి ఏమి కాదు, ఏమీ కాదు అసలు అది రిలవెంట్ నా స్థితికి. ఊరికే అవసరం కోసం అంత. ఇప్పుడు నేను సంవత్సరం పాటు ఏ బట్టలు కొనలేదు, ఇది ఉతికేసుకుంటే ఏమవుతుంది? దీనికి నా గౌరవానికి ఏం సంబంధం? ఏ సంబంధం లేదు. ఇప్పుడు నేను మంచిగా మఖమల్ గుడ్డలు వేసుకుంటే గొప్ప అయిపోతున్నా. చూసేవాడు ఏం చూస్తున్నాడు? అసలు
వాళ్ళు నన్ను చూస్తున్నారా, నా దగ్గర ఉన్న ప్రాపర్టీ చూస్తున్నారా? నీవు నిర్ణయిస్తున్నావు దాన్ని. యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అట్లయితే రమణ మహర్షిని ఏం చూసి ఆయన గౌరవిస్తారు కూడా ఈ కాలానికి కూడా స్థితిని అందరూ ఆయన గోచుని చూసి అందరూ గౌరవించారు. అంటే ఆయన గోచకుడే ఉంది, ఆయనకి ఇంకేం లేదు కాబట్టి. అందుకే మనం ప్రాపంచికమైంది చూసినంత వరకు మనిషి కనబడ్డు. ఆ ప్రాపంచికమైన తీసిస్తే ఉన్నంత న్యూడిటీ, నగ్నత్వమే, ఇంకేం లేదు. స్థితి ప్రపంచం అంటుకోని మనస్సు రమణ మహర్షి. ఇది నా నిర్వచనం. దానికి నో చెప్పడానికి ఏమీ లేదు. ఈ క్షణమే రమణ మహర్షి అయిపో. ఇప్పుడే నిద్రలో నువ్వు రమణ మహర్షి, కానీ నీకు తెలియదు. మెలకువలో ఈ ప్రాపంచిక విషయాలు ఏమీ పట్టుకోలేదు. అంతే. అట్లా ఉండి చూడబ్బా. దానికి సాధన ఎందుకు? ఆయన విచారణ చేసుకోమన్నది అది. ఏవేవి నేను అనుకుంటున్నావో అదంతా అబద్ధం. నేను అనుకుంటున్న అన్ని పక్కన పెడితే మిగిలింది ఒక నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు. అది ఎలా ఉంటుందంటే అదే మీరు చెప్తూ ఉంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. కాకపోతే ఆ అనుభవం అనేది వస్తే మీరు అన్నట్టు అది వేదాంతం కాదు. మీరు చెప్తారు కదా ఇప్పుడు వీడియోలలో, అనుభవం అయితే అదే వేదాంతం కాదు. అనుభవం కానంత వరకు వేదాంతం మీద బరువు అయిపోతుంది. అదొక సబ్జెక్ట్ ఇంకా మోస్తూనే ఉంటాం మేము. కొందరికి వేదాంతం, కొందరికి అది వేదనాంతం, కొందరికి అది గట్టి వేదాంతం, చాలా మందికి అది మెట్ట వేదాంతం. ఇప్పుడు మేము అన్నిట్లలో పడతాం. ఏం అక్కర్లేదమ్మా. నేను దీనికి ఒక చిన్న అనాలజీ సార్కి అర్థమవుతుంది. 1000 పదార్థాలు ఉండొచ్చు, కానీ గొంతు దిగేది ఒకటే ముద్ద. 1000 శ్లోకాలు ఉండొచ్చు, ఆచరించగలిగింది ఒకటే లైన్. భగవద్గీతను ఆచరించడం అసాధ్యం. భగవద్గీత సారాన్ని ఆచరించవచ్చు. నిష్కామ కర్మ, బాత్ ఖతం హోగే. ఇప్పుడు అది నిష్కామ కర్మ నిర్వచనం ఫస్ట్ పట్టుకో. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఎంతసేపు ఆచరించడు. పని చేయి, ఫలితం ఆశించకు. ఇది అందరిస్తున్న నిర్వచనం. నేను దానిలోకి తొంగి చూస్తే ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. దాని అర్థం అది కానే కాదు. ఫలితం పని చేయి, ఫలితం ఆశించకు అంటే ఫలితం ఆశించకని కాదు, ఫలితం ఎలాగూ వస్తుంది, దానికోసం ఎదురు చూడకని. ఫలితం లేకుండా మనం చెట్టు నాటేదే ఫలితం వస్తుంది, ఫలం. నీవు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నువ్వు పని చేస్తూ పో, రావాల్సింది వస్తుంది. రెండోది, ఫలితం అంటే డబ్బు ఒక్కటే కాదు, అలసట కూడా ఫలితమే, చెమట కూడా ఫలితమే, ఏమీ రాకపోవడం కూడా ఫలితమే. దాని విస్తృత అర్థం ఉంది. దాని ఎండ్ రిజల్ట్లో ఏది వచ్చిందో అదంతా ఫలితమే. అట్లా చూసినప్పుడు ఎంతో బాగుంది. ఇది ఎందుకు మనకు దుఃఖం వస్తుందంటే మనం ఫలితాన్ని ఆల్రెడీ ఒక ఫ్రేమ్ లో పెట్టి చూస్తాం. ఈ ఫ్రేమ్ లో అది ఇమ్మడదు వచ్చింది కాబట్టి నేను ఆశించింది రాలేదు అనే దుఃఖం మనకు వస్తుంది ఖచ్చితంగా. అందుకే మనం మన పూర్ణ శ్రద్ధ చేష్ట మీద, కర్మ మీద ఉండి దాన్ని పరిపూర్ణంగా చేసి మర్చిపోతే, ఏదొచ్చినా ప్రసాదం లాగా తీసుకోగలిగితే ఏ పుస్తక జ్ఞానం అక్కర్లేదు. అంత ఒకవేళ వాడు మాట్లాడితే అది వేదసారమే ఉంటుంది. నాకు కూడా పెద్ద పుస్తక జ్ఞానం ఏమీ లేదు. చదువుతున్నప్పుడు చాలాసార్లు నేను అనుభవించిన స్థితి ఇదే అని తెలుస్తుంది నాకు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఈ సమాజంలో ఏవైతే పురాతన గ్రంథాలు ఉన్నాయో, లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో, వాళ్ళతో ఒక సమాన స్థాయిలో మాట్లాడితే మనుషుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆధ్యాత్మికత అంటే సమానత్వమే. ఇప్పుడు రమణ మహర్షి నేను ఒకటే, అట్టనే రమణ మహర్షి మీరు ఒకటే. అట్లా అనేసరికి ఒక పెద్ద ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన భగవాన్ అట్టెట్లా అంటావు. సరే అదని లేదు చెప్పాలి. ద్వైత భావం ఉన్నంత వరకు అద్వైతం అర్థం. అద్వైతం అర్థం. ఇది మాత్రం మీరు మాట్లాడేది స్థితి గురించి, స్థితి గురించి, వాళ్ళు మాట్లాడేది స్థాయి వ్యక్తి స్థాయి గురించి. రమణ మహర్షి అంటే ఆయన ఎంతటి వాడు. ఏమనుకుంటున్నావు, అయిపోయింది. అలా అని నువ్వే దూరం చేసుకుంటున్నావు. పో, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ లైక్ దట్. అది మీరు చెప్పిన వీడియోలో నాకు అదొకటి బాగా నచ్చింది. నేను రమణ మహర్షి ఇద్దరం ఒకటే అని చెప్పడానికి అది ఎంత స్థితిపరంగా అసలు నాకు మాకు అందరికి తెలుసు. అరుణాచలం పోయినా ఊరికే ఒక ఊర్లో తిరిగి వచ్చినట్టు తిరిగి వచ్చాను. అన్ని ఊర్లో ఒకటే, లాస్ట్కి అదే తెలుస్తుంది. ఏ ఊర్లోనూ ఏమీ లేదు, ఏ గాలిలోనూ ఏ వింత లేదు. ఏ ఊర్లో అయినా కాలాలు ఉన్నాయి, ఎండాకాలం చలికాలం. ఏ ఊరైనా ఎండాకాలం అయితే ఉక్కబోస్తుంది, చలికాలం అయితే చలి పెడుతుంది. పాజిటివ్ ఎనర్జీలు, నెగిటివ్ ఎనర్జీలు అంతా నీకు చెప్తే తెలుస్తుంది, నీకు తెలియదు. ఎవడో ఇది చాలా శక్తి క్షేత్రం, ఇక్కడికి వెళ్తే అంటే నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు.
అట్లా నీ బాడీని నువ్వే మోటివేట్ చేసి నువ్వు ఏదో వండుకొని తెచ్చుకుంటున్నావు. కానీ అదర్వైజ్ సీజన్స్ తప్ప మనిషి ఏది గుర్తుపట్టలేడు. ఆహా. ఎట్లా అది? నువ్వు దైవాన్ని గుర్తుపట్టలేవు, సీజన్స్ మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని కొంతకాలం ఎక్కడో ఒక రూమ్లో ఉంచి ఉగాది చెప్పమని చూద్దాం, ఎట్లా చెప్తారు? చెప్పలేరు మీరు, మీకు తెలియదు ఉగాది. క్యాలెండర్ ఉంటే తెలుస్తుంది మీకు. చలికాలానికి క్యాలెండర్ అక్కర్లేదు, మీ స్వానుభవం. అందుకే ఇప్పుడు నన్ను ఎవరన్నా పండగ అంటే పండగ ఎందుకు చేసుకుంటే పండగకి వ్యతిరేకం కాదు, నాకు తెలుస్తలేదు, నాకు తెలియాలి పండగ అని. ఈ రోజు వరకు నేను ఉగాదిని కనుక్కోలేకపోయినా, నేను నా యొక్క ఓన్ ఇంటెలిజెన్స్తో నేను సంక్రాంతిని గుర్తించలేకపోయినా. కానీ నాకు చలికాలం తెలుస్తుంది, తద్వారా చలికాలం అంతా నాకు పండగ. ఎండాకాలం తెలుస్తుంది, ఎండాకాలం అంతా పండగ. అట్లా నాకు 365 days పండుగలు ఉన్నాయి. బికాస్ నాకు తెలిసేదే నాకు పండగ తప్ప ఎవడో చెప్పింది నమ్మితే కాదు. 365 days చలికాలం పండుగ చేసుకున్న రోజు ఉగాది కూడా వచ్చింది మీ వల్ల నాకు తెలిసింది. అందుకని ఉగాది కూడా పండుగనే. నాకు తెలియాలి, నాకేం తెలుసో నాకు తెలియాలి. అంటే మీరు చెప్పేది మనసు ఎక్స్ట్రీమ్గా బాడీతోటే ఉండి అది ఏమి అనుభవిస్తుందో క్లోజ్గా చూస్తూ దాంట్లోనే ఉండేది ప్రెజెంట్ స్టేట్. అంతే అంతే. అవును, చాలా బ్యూటిఫుల్గా మీరు చెప్పారు. దీనికి చిన్న ఎక్స్టెన్షన్ నువ్వు చెప్పిన దానికి ఏంటంటే, అడవిలో పశువులు ఉన్నాయి, అవి జీవిస్తూ ఉన్నాయి. వాటికి అన్ని మీరు చెప్పిన ఋతువులు అన్నింటినీ అవి చూస్తున్నాయి. వాడికి ఒక ప్రత్యేక రోజు ఉంటూ ఏముండదు. దేవుని నుండి ఆకలి ఉంది, దానికి ఆహారం దొరికిందా, అదే ప్రత్యేకత దానికి. ఎందుకంటే ప్రకృతితో ఉంది, ఈ దేహం కూడా ప్రకృతితో ఉంది. మనస్సు ఎప్పుడైతే ప్రకృతి దేహానికి దగ్గరగా ఉండి దేహంతోనే ఉంటూ ఉందో అప్పుడేమవుతుందంటే మీరు అన్నట్టు ఒక మిగతా జీవులతో పాటు నేను కూడా ఒక జీవిని అనేటువంటి భావంతో ఉన్నప్పుడు ఈ తేడా అసలు నిజంగా జీవితం యొక్క మూలంలోకి విచారణ చేస్తే అనామకులం తప్ప మరి ఏమీ కాదు. మనం వీఆర్ నో బడీస్. లోపట అది బయటకు వస్తున్న కొద్దీ ఇంకొంచెం కొంచెం యాడ్ అవుతుంది. కొంచెం బయటికి రాగానే ఆడమోగా నోబడీనే, బట్ బయటికి ఆడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం బయటకు వస్తే ఆ ఆడదానికి ఒక పేరు, మగవాడికి ఒక పేరు. ఇంకొంచెం బయటకు వస్తే వాడి దిక్కులో వాడి మొత్తం అట్లా కాంప్లెక్స్ అవుతుంది. నువ్వు లైఫ్ని అటు నుంచి పట్టుకున్నావు అనుకో, అయ్యే పని కాదు. అదంతా వదిలి నేను నోబడి అని తెలుసుకుంది సార్, అంతే. ఏమి లేదు. పుస్తక జ్ఞానం అన్నది ఇంతకుముందు చెప్పినట్టు 100 పదార్థాలు ముద్ద దిగేది ఒకటే, గొంతు దిగేది ఒకటే ముద్ద. అట్లా 1000 పుస్తకాలు చదివినప్పటికీ ఆచరించగలిగేది 1 వాక్యమో 2 వాక్యాలు ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ కుదరదు. ఇక్కడ శరీరం ఆచరించాలి కదా. ఆల్రెడీ ఉంది, మీరు అర్థం. ఉపేక్ష అద్భుతం. రమణ మహర్షి యొక్క ధ్యాన పద్ధతి ఉపేక్ష. ఉపేక్ష మామూలు విషయం కాదు. ఉపేక్ష అంటే మనసుని మీరు 100% టెస్ట్లో పెట్టినట్టే. ఉపేక్షతో కనుక ఉన్నట్టుంటే అది ఆటోమేటిక్గా సమాధికి వస్తుంది. శంకరాచార్యులు దృగ్దృశ్య కాదు, నేను చాలా ఫాలో అవుతున్నాను. ఉపేక్ష నామ రూపే ద్వే, నామము రూపాలని ఉపేక్ష చేస్తే ఉపేక్ష నామ రూపే ద్వే సచ్చిదానంద తత్పర. అప్పుడు ఏమవుతుందంటే సమాధిం సర్వదా కుర్యాత్ హృదయేవా అథవా బహి. అబ్సల్యూట్లీ. ఆ సమాధి అందులో ఏమి కించిత్ శంకరాచార్యులు చెప్పారని కాదు, సత్యం అది. నేను ఆయన చెప్పారు కాబట్టి. ఉపేక్షలు ఇది ఎలా ఉంటుందంటే, ఉపేక్ష ఇప్పుడు సైకిల్ అనే ఎగ్జాంపుల్కి నేను లింక్ చేసి చెప్తుందని. సైకిల్ రానంత వరకు అది బరువు ఉంటుంది, పట్టుకుంటే అది పడిపోతుంది కూడా. వచ్చిన తర్వాత అతి కష్టం మీద సైకిల్ తొక్కడం వస్తుంది. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్న ఎవరు లేకుండా అయినా కూడా సైకిల్లో ఇంకా రసాస్వాదన కలగలి. ఒక టైం వస్తుంది సైకిల్ డిసప్పేర్ అయిపోతుంది. తొక్కుతూ ఉండగా యూ డోంట్ ఫీల్ సైకిల్ అట్లా. సో ఈ ఉపేక్షలో ఇనిషియల్గా ఏదో సాధన చేసినట్టు అనిపిస్తుంది. రాను రాను ఉపేక్ష మనస్సు యొక్క స్వభావం తెలిసిందన్నట్టు. ఎందుకంటే ప్రతి మనిషి ఈ భూమి మీద చేస్తున్న ఏకైక ధ్యాన సాధన ఉపేక్షనే ఈనాటి వరకు. మిగతావన్నీ అబద్ధాలే. ఇజ్రాయెల్లో బాంబు పడ్డది ఉపేక్ష. అమెరికాలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది ఉపేక్ష. మీరు చేస్తుంది ఉపేక్షనే, మీరు ఏం పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో జరిగే 99.9999 విషయాలను ఉపేక్షించి ఒక 2-3 పనికిరాని విషయాలను పట్టించుకొని బాధపడుతున్నారు. ఆ 2-3 కూడా ఉపేక్షించు. ఇది ఎట్లుందంటే, ఇప్పుడు ఇది ఎవడన్నా ఇది నాది అన్నాడు అనుకో, దాని అర్థం తెలుసా, ఈ భూమి మీద ఉన్న మిగతావన్నీ నావి కావని వాడు అట్లా చెప్తున్నాడు. ఈ కారు నాది అంటే హైదరాబాద్లో ఉన్న ఏ కారు నాది కాదని అట్లా చెప్పుకుంటే బరువు అవుతుంది. అందుకని నాదని చెప్పుకుంటే ఈగో వస్తుంది.
అందుకే ఎక్కువ ఎందుకు కొంటారు, ఉన్నవన్నీ చేజిక్కించుకోవాలని. ఇప్పుడు జ్ఞాని చేసే పని ఏమిటి, ఇది నాది, ఇవన్నీ నావి కావు, ఇంతకాలం ఇది సంఖ్య పెంచుకోవాలని చూసిన, ఇది నాదే, తర్వాత ఇంకొకటి నాది, ఇదంతా వేస్ట్. ఎంత ట్రై చేసినా ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటినీ నేను సంపాదించుకోలేదు, అందుకని నావి కూడా దాంట్లో కలుపుతున్నా మానసికంగా. ఏది నాది కలుపుకోవాలి, అంటే అయినప్పటికీ వాడుకుంటున్నావు. అన్నీ నావే అని ఇంకొక అర్థం కూడా. ఆ రెండు ఒకటే, అన్ని నావే, ఏవి నావి కాదు. తద్వారా ఒక సంపూర్ణ స్థితిని ఆస్వాదించవచ్చు. చాలా చిన్న విషయం ఇది. అంటే మనం ఇంతసేపు మాట్లాడినాం కానీ మూలంలో ఏమీ లేదు. ఏదో ఊరికే మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతుంటే మిమ్మల్ని చూసి నేను ఎంజాయ్ చేస్తూ ఏదో వాగుతుంది. ఒకటి ఆ ఆలోచన సంపూర్ణంగా, అంటే మనం ప్యానిక్ అయితే ఆలోచన రిస్టోర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది అది. మీరు ఏమి పట్టనట్టే కనుక ఒకసారి దాన్ని మళ్ళీ ఉపేక్షనే, బట్ ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంపాక్ట్ ఉంటుంది కదా అట్లా. సో అట్లా ఒక 2-3 సార్లు ఆలోచనని పోనిస్తే ఫ్రీ అయిపోతుంది ప్యాసేజ్. ఉపేక్ష అనేది గత జ్ఞాపకాలు ఏమైనా వస్తే వాటి వైపు ఉండాలి. కానీ ఇంతకుముందు మీరు వీడియోలో, నిన్ను చెప్పిన వీడియోలో ఉపేక్ష అంటే ప్రస్తుతం ఎవరో ఒకటి నిన్ను ఏదో అంటాడు, తిడతాడు, ఆ మూమెంట్లో దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉపేక్ష చేస్తే అది నీకు వర్తించదు, బాధించదు అనే విషయం మీరు చెప్పారు. రకరకాలుగా అది ఉపయోగపడుతుంది. అదే సో ఇది దానికి కూడా మనం అది కూడా ఒక థాట్ అంతే, అది ఇప్పుడు జరగట్లేదు, థాట్ అది. సో దాన్ని కూడా ఉపేక్షించడమే, అంతకుమించి చేసేది ఏం లేదు. చేసేది కూడా ఏం యాక్చువల్గా మనం చేసేది జస్ట్ ఉపేక్షనే. ఉప్మా తినాలి, ఉపేక్షించాలంతే లైఫ్లో, అంతకుమించి ఏమీ లేదు చేసేది. అదొకటి మీరు ఇది కూడా చెప్పినారు, అదే క్యాసెట్లు వీడియోలో శవము ఉంటుంది, ఆయన ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతూ ఉంటారు, లేదు పడుకోమని చెప్పి నువ్వు నవ్వుతున్నావు, నవ్వకూడదు, జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ అది అనుకుంటే అది మీరు చెప్పింది మైండ్ ఇదైపోయింది అసలు. అట్లా ఉండాలి, అంటే శవం ఉన్నట్టుగా ఉండాలి, అంటే రియాక్షన్ లేకుండా. ఇప్పుడు ఏదైనా మనసు యొక్క స్వభావం అర్థమైన తర్వాత అందరూ ఏం చేస్తారో అవన్నీ చేయొచ్చు, సరదాగా అరవచ్చు, కొట్లాడచ్చు, కానీ లోపల డ్యామేజ్ కాదు. ఆహా అదొక, ఎందుకంటే మనం నోరుంది అరుచుకోవద్దా, అప్పుడున్న జీవితంలో ఒక్కసారి బూతులు మాట్లాడొద్దా, ఒక్కడితో కొట్లాడొద్దా, అన్నీ చేయాలి, కానీ లోపల డిస్టర్బ్ కాని స్థితి ఒకటి ఉంది. అది వచ్చిన తర్వాత అన్నీ, ఇప్పుడు దానికి సైకిల్ వచ్చిన తర్వాత కట్లు కొట్టాలి, ముందే కట్లు కొడితే మూతి పనులు రాలి. అట్లా అందరు చేసేది ఏంది, గొడవలు అయితే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే మైండ్ ఇంకా అర్థం కాలే. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏ గొడవ అన్నా కానీ నాకేం ప్రాబ్లం లేదు, మనసులో పెట్టుకోవద్దు, అసలు లేదు మనసు. అంటే ఇప్పుడు మా ఇద్దరికి అదే వస్తుందండి. సహజంగా ఆడవాళ్ళు ఉండేది ఉన్నట్టు చెప్పేసి అది చేసి ఏదో ఒకటి చేసేస్తారు. ఆయన ఏమంటే కొంచెం థింకింగ్తో ఏదైనా అంటే మళ్ళీ ఏదైనా అయిపోతుంది వద్దులేని మనసులో అనుకుంటుంటారు. ఆయనేమో మనసులో అనుకుంటారు, నేనేమో బయటకు అంటూ ఉంటాను. మా ఇద్దరికి కాంబినేషన్ ఇలా పట్టించుకోకుండా ఉన్నది అంతే. ఒక ఎవరి తిప్పలు వాళ్ళిద్దరిలో నాకు ఒకటి వచ్చింది. మీరున్నారు కదా సార్, అమ్మ ఉంది కదా, నేను ఇక్కడ ఉన్నా, మా ఆవిడ అన్నదో ఈ ఆడైపోయినారు నా బట్ట ఇట్లే, ఈ సంసారం తెలియదు, ఏం తెలియదు, పిల్లల్ని వదిలేసిపోయిన ఇది లేసిన పచ్చి బూతులు తిట్టి. నాకైతే అది తిడతా ఉంటే, అమ్మా నువ్వు కదా తిట్టు, నీ ఆశీస్సులు బాగున్నాయి, హే హేటి అని నవ్వుకున్నా. అసలు అంత బాగుంది ఇక్కడ, నిజం ప్రామిస్. ఎట్ట తిట్టిందంటే అట్ట తిట్టింది, ఎంత బాగుందో. నేను ఇక్కడ కూడా ఎవరికో చెప్పిన కూడా నేను ఆమె కోసం ఒకసారి రీసా గారితో పరిచయం చేసి, అది ఈయన సమాయించుకోగలరు ఇంట్లో ఏదైనా మీ గడ్డం గురువేడంటారు, ఇట్లా అంటారు, ఆయనకే ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు మేము మెట్లు ఎక్కొస్తూ లిఫ్ట్ లో అనుకుంటున్నాం, అతను చిన్నవాడు, ఆయన చుట్టూ ఉండే పిల్లలందరూ చిన్నవాడు, వాళ్ళందరికీ ఎంత అదృష్టం కదా అట్లాంటి ఎవరి చుట్టుపక్కల ఉంటూ అని అనుకుంటూ వచ్చాము. ఆయన తన విషయం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏ ట్రైనింగ్ నడుస్తలేదు. ఇప్పుడు నాకు తెలిసింది ఒక్కటే, 1,00,000 మాటలు చెప్పిన అర్థము కానిది మీరు ఆచరిస్తూ జీవిస్తే సరిపోతుంది. అది రియల్ అన్నమాట, ఆథెంటిక్ టీచింగ్. ఇప్పుడు నేను ఏ నటన ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక సంస్కారం ఉంటుంది, పొద్దున్న లేచి స్నానం చేసి అట్లా ఒక వ్యక్తిలో సంస్కారాన్ని, అదంతా ఆచరణకు సంబంధించిన సూపర్ఫిషియల్. అది నీ యొక్క అంతస్థితి ఎలా ఉందన్నది యాక్చువల్గా ప్రిడామినెంట్గా ఒక మనిషిని. మీరు చెప్పడం అంతస్థితి అంటే శరీరానికి క్లోజ్గా ఉండడంతో ఆ అంతస్థితి అంగీకరించడం, ఉండడము అనే దాంట్లో ఉంటాం మనం అంతే. ఇప్పుడు నేను వీళ్ళకి ఏమి చెప్పను అసలు,
మామూలుగా అందరూ ఏం చేస్తారు, నేను అదే చేస్తాను. కానీ నేను ఉంటున్నది కొంచెం కూడా ఫేక్ కాదు. ఉదాహరణకి ఎవరన్నా ఒక గంట వచ్చిపోయారు అనుకో, ఆ గంట నేను నటించవచ్చు కదా. ఇప్పుడు అట్లా కాదు, 24 hours ఐఎమ్ అవైలబుల్. ఎక్కడో ఒక చోట దొరుకుతుంది కదా నేను నటిస్తే. మీకు అవసరం లేదు. చెప్తున్నా, అంటే ఇప్పుడు నాకు లక్ష్యం ఉండి నేను ప్రపంచాన్ని ఉద్ధరించాలంటే నేను నటన అవసరం అవుతుంది. నాకు అలాంటివి ఏమీ లేవు. కానీ మాలాంటి వాళ్ళకి ఏ ఎలక్షన్ లేదు, ఎవరిని ఉద్ధరించాల్సిన పని లేదు, కానీ యాక్టింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి అట్లా అది నేను చేస్తే యాక్టింగ్ అప్పుడప్పుడు ముందే చెప్పి చేస్తాను చాలా బాగా. మీరు చేస్తే అట్లా ఉంటుంది. ఎందుకంటే ఒక జ్ఞానమే. ఒక మూర్ఖుడికి చెప్తే అర్థం కానప్పుడు అబద్ధం చెప్పి తప్పించుకోవడమే అంతే. సత్యము అందరి కోసం కాదు, నీవు అనుభవించడానికి మాత్రమే. నేను అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాను, ఇది సత్యం. అప్పుడప్పుడు ఇక్కడ నేను 2-3 రోజులు నమ్మ మైదలమ్మ ఉంది. అసలు ఎట్లుంటారు అంటే వాళ్ళిద్దరు అట్లు. నాకు ఒకసారి దుఃఖం వచ్చేది, స్వామి ఎట్లా ఉన్నాడు లోపలేదు ఇట్లున్నాడు. తర్వాత తెలిసింది 2-3 రోజుల తర్వాత ఆమెలో ఒక బాణాన్ని పంపిస్తున్నాడు ఏమన్నా అవన్నీ పోవడానికి అని చెప్పేసి వాళ్ళిద్దరు అట్లా అర్చుకుంటుండోలే అనిపించింది. అంటే హృదయంలో ఏ కల్మషం లేదనుకో, ఇక ఏం చేసినా ఏమి కాదు. హృదయంలో మీ పట్ల సరైన భావన లేదు, అప్పుడు మీరు గౌరవంగా మాట్లాడిన అది బూతు తిట్టినట్టే. అది హృదయంలో ఏ భేదభావం లేదు, కల్మషం లేదు, అరేతు అనుకున్న ఏమి కాదు. అట్లా ఇది ఆచరణకు సంబంధించిన విషయం. ఇది చర్చిస్తూ ఇప్పుడు జీవిత లక్ష్యం వచ్చిందా ఇదంతా పోతుంది. నాకు ఇప్పుడు ఎవ్వరితో ఏ సంబంధం లేదు, 100 సార్లు చెప్తాను, నాకు ఎవ్వరితో ఏ సంబంధం లేదు. అసలు మెయిన్ పాయింట్ అదేనండి, సంబంధం అని పెట్టుకుంటేనే ఈ యాక్టింగ్లన్నీ మొదలవుతాయి. అక్కడ ఇప్పుడు భర్త, భార్య, పిల్లలు, మిగతా కొడుకులు, కోడళ్ళు అందరితో, పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతో మీరు ఇట్లా ఎవరన్నా ఆ సంబంధం ఉండాలి, ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూనే అప్పుడు బాగుండాలి యాక్టింగ్, ఇవన్నీ మొదలవుతాయి. నేను ఆచరించిన రహస్యం చెప్తా. 2009 నుంచి ఇప్పటి వరకు నా అంతకు నేను పరిచయం చేసుకున్న ఒక్క వ్యక్తి కూడా లేడు. అసలు నేను నిర్ణయించుకున్నా, అసలు నా అంతకు నేను వెళ్ళి ఒకరిని అడగడం కానీ, ఒకరిని పరిచయం చేసుకోవడం కానీ, పేరు అడగడం కానీ, కులము జాతి అంటే చాలా దూరం. అసలు నేను ఇంతవరకు చేయలేదు. అసలు నేను తల తిప్పి ఎత్తి చూడలేదు ఎవరిని. ఎవరైనా నా లైఫ్లోకి వస్తే అక్కున చేర్చుకున్నా అంతవరకు. వాడు వెళ్తా అంటే బాయ్ బాయ్ అని చెప్పేసాను, దేన్ని పట్టుకోలేదు. ఇంతకు మించి ఏముంది, బాగానే ఉంది. ఇప్పుడు వెంకటేష్ ఉన్నా, టైసన్ ఉన్నా, ఏ క్షణానికి ఆ క్షణమే సంబంధం తప్ప శాశ్వత సంబంధాలు ఏమి లేవు. ఏ భరోసాలు లేవు జీవితంలో, భరోసాలు ఉండవు, ప్రామిస్లు భరోసానే. ఆయన నుంచి నాకు భరోసా కావాలి, నా వల్ల ఆయనకు లేదు, నా వల్ల పిల్లలకు, ఆ పక్క ఇంటి వాళ్ళతో వాళ్ళ వల్ల నాకు భరోసా, అన్ని భరోసాల మీదే జరుగుతుంది. పనిచేసే మనిషి భరోసా ఆమె వస్తుందో రాదో. ఇదొకటి నేను జోకిందా, ఇల్లు తాళం వేసి పక్కింటి అతనికి ఇచ్చిపోయారంట, జర జాగ్రత్త, నేను నిన్ను నమ్మాను కాబట్టి నీకు కీ ఇచ్చి వెళ్తున్నా. వీళ్ళు బస్ ఎక్కిలో పరిగెత్తుకుని వచ్చారంట, ఇది ఓపెన్ అవుతలేదు అని. నువ్వు ర్యాంక్ ఇచ్చినట్టున్నావు, ఇది టెస్ట్ చేయడానికి ర్యాంక్ ఇచ్చాను వాడు. అది కోసం అట్లా ఇప్పుడు ఒక్కసారి కొంచెము ఈ వీడియోలో చెప్పినట్టు శవము దాని దగ్గర మాట్లాడి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ ఏమీ లేదు. నేను శవం అనేది చాలా అది అందరికి నచ్చదు, కానీ మీ ఫోటో మరణించిన తర్వాత గోడకు పెడతారు. అవునా? ఇప్పుడు ఆ ఫోటో ఏం చేస్తుందో అది చేస్తే జీవితం అర్థమైపోతుంది. ఇంతకుమించి ఏమీ లేదు. మీరు కాసేపు సెల్ఫ్ మీద కూర్చున్నారు అంతే ఒక రోజంతా, ఇక మీ గురించి నవ్వుకున్నా మెచ్చుకున్నా, రమణ మరి స్థితి అది. మీరు గంటలు మెచ్చుకున్నా సరే, అసలు ఆయన ఎంత గొప్పవాడు, ఏం పట్టించుకుంటే అవసరం లేదు అది మనసుకు. అంటే ఏదో వస్తే నాకు ఒక ఆస్వాదన కాదు, ఏం లేదు. వాడికి నోరుంది, అదో వాగుతున్నాడు అజ్ఞానంలో మాట్లాడుకొని. ఇప్పుడు స్థితిలో ఉండడం అంటే సంపూర్ణ ప్రయత్న రాహిత్యం, అన్నీ లేకుండా మీరు చెప్పే ఉదాసీనం అంటే కూడా అదే అర్థం. ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు వీడియోలో కంటే ఇప్పుడు ప్రయత్నం ఉండని, ప్రయాసం ఉండకూడదు. ఓకే, రెండు వేరే వేరే. ప్రయత్నం అవసరం, చిరు ప్రయత్నం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కోతి పండు కావాలన్నా చిన్న ప్రయత్నం ఏదో చేస్తుంది తినడానికి, ప్రయత్నం ఉండని. నేను ఏదైనా పెయింటింగ్ అంటే చిన్న ప్రయత్నం ఉంటుంది, అలసిపోయి మూచొచ్చి పడిపోయేంత కష్టం ఏం లేదు. ప్రయాసం లేదు. ఇది మీరు చెప్పింది నేను ఇంతకుముందు అడిగిన దానికి కూడా ఆన్సర్ వచ్చింది. చెప్పాను కదా, మాకు ఏజ్ వస్తుంది, మరి ఉపేక్ష ఉంటే మైండ్ ఎట్లా పనిచేస్తుంది.
అప్పుడు ప్రయత్నం ఉండాలి, ప్రయత్నం అనంతం ఉండాలి, అసలు ఉండాలి, ప్రయాసం ఉండకూడదు. ప్రయాసం ఆ ప్రయాసం అంటే మా మైండ్ కి సంబంధించింది. ప్రయత్నం ఇప్పుడు ఎవరన్నా మూత తీసే ఉన్నారు, చిన్న ప్రయత్నం, ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం అక్కర్లే. మన డే టు డే లైఫ్లో రకరకాలు నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం, ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నం, ప్రతి దాంట్లోనూ ఒక క్రియేటివ్ లెర్నింగ్ మనం మర్చిపోయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మీ కిచెన్ ఉంది, మొత్తం తిరిగి సర్దండి వేరే విధంగా, అట్లా అట్లా మనసు సజీవంగా మారుతుంది. అట్లా ఎవ్రీ వీక్ అన్ని వస్తువుల ప్లేసెస్ మారుస్తూ ఉండాలి ఊరికి. అట్లా దీనివల్ల మనసు యాక్టివ్ ఉంటుంది. అది నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ అంతే. వచ్చింది. అయితే పాట పాడుతుంది. రాగంలో మంచి పాట ఉంది. మీరు పాడుతున్నారా? ఆలాపన చేయండి. వెరీ గుడ్. అదే రాసి సుగతి అరే భలే పాడుతున్నా. మనసున తలచి
మనసున తలచి మై మరచి నెనరుంచి ప్రకల నీలబడి ఎక్సలెంట్ అసలు. పక్కన అదే అక్కర్లేదు. ఇప్పుడు నేను కూడా కీర్తనలు అవన్నీ వాయిదే చాలా కాలం అయిపోయింది. నాకు రాగం మీద ఆసక్తి. తర్వాత ఒక 2-3 సార్లు ఆయన పాడితే ఆయన ఆ రాగం యొక్క లక్షణాల్లోనే పాడవలసింది. ఇప్పుడు ఏముంది ఎలా పాడతారన్నది మన ఇష్టం. దాని ఎన్ని రకాలుగా మనం మలుపుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాణి ఉంటుంది. సో అదంతా రాగఛాయని తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఇది కామాక్షి పాడతారా? ఇంకేదన్నా రాగం చెప్పండి. రాగం ఇది ఇప్పుడు అభేరి రాగం. అభేరి నగుమో అభేరి కాదు అభోగియా అభోగి. కేశములర్పించు సరిగమద సదా మగరి గరిగ సరిగ సరిగమ మగరి గరిగ కేశములర్పించు భక్తకు క్లేశముల నసింపజేసి ఆశించిన ఫలములన్నీ కైసేయుమురా మురళీ గానలోన నీలీలెన్న జాలరా. బాలమురళీకృష్ణ గారు తిరుమల దేవస్థానం ఆస్థాన పండితులుగా నియమించినప్పుడు స్వామి ముందు కూర్చొని ఆశువుగా ఈ 5 రాగాలతో పాడారు. ఆయన పాడారు. సారీ స్థాన బలిమి నీకు నీ ఆస్థాన బలిమి నాకు దేవస్థానమాయే హృది అభయదానమొసగితివి దేవదేవా దేవదేవా. గూస్ బంప్స్ వస్తున్నాయి. అని ఇట్లా అన్ని రాగాలు అయిపోయి. ఇంకోటి నాకు బాగా ఇష్టమైంది ఇది పరమేశ్వరుడి మీద. నటరాజ నాట్య విరాజ చుట్టూ మార్చేసాను. మారలేదు, మీరే మార్చారు. నేను మార్చాను. మీరే నటరాజ నాట్య విరాజ అంజలి ఘటించి నే చేసేను నర్తన పూజ. నటరాజ నాట్య విరాజ అంజలి ఘటించి నే చేసేను నర్తన పూజ. నటరాజ
శంకర ఆ పాటలాగా ఉంది నా గానము అదే రాగమే అదే రాగం అదే ఈవెన్ చలనం కూడా అట్లే అట్లనే కరెక్ట్. అది కూడా ఆంగిక చలనములే ఆంగిక చలనములే భంగిమలై రూపొందగా ఇంద్రియ పంచకమే ముద్రలై వెలుగొందగా ఆంగిక చలనములే భంగిమలై రూపొందగా శుద్ధి మారిపోయింది. లేదు. ఇంద్రియ పంచకమే ముద్రలై వెలుగొందగా నవనాడులు నవరసములుగా రసజీవతత్వమే భావనగా అవనీతనమే భూమిక కాగా అభినయింతు శ్రితకల్పక భూజ అవనీతనమే భూమిక కాగా అభినయింతు శ్రితకల్పక భూజ నటరాజ నాట్య విరాజ అంజలి ఘటించి చేసేను నర్తన పూజ నిరిసాస నిరేరి నిసాస బని మభ మరి 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 అంతే మహాభారత కథ ఉందా పాట మహాభారత కథ శ్రీ రాగం కథ హే పురుషార్థ కి అదే మంచి రంగు పడుతుంది అది. నేను ఎన్నో పాటలు ఊరికి మధ్య మధ్యలో కడతా. ఎగ్జాంపుల్ మీరాక నాకు సంతోషం మీరాక నాకు సంతోషం మనసంత ఎంత ఉత్సాహం మీరాక నాకు సంతోషం ఎంతో కాలమైన కాలమే తెలుసు ఇది మాధురి కూడా దుమ్ము దులిపేశారు అసలు. చాలా బాగా పాడారు అసలు. వాయిద్యం కూడా చాలా ఇప్పుడు నేను ప్రొఫెషనల్ కాదు, నేను ఒక పిచ్చివాడిని బేసికల్. అంటే నేను ఎంజాయ్ చేస్తా, నాకు వచ్చి నేను ఎంజాయ్ చేస్తాను అంతే. తప్పులకు అతీతం ఇప్పుడు నేను చేసేది. నాకు ఎప్పటికీ నాకు రిలీఫ్ ఈ సంగీతమే. అంతే. ఎప్పుడు పడితే అప్పుడు అనుకుంటూ ఉంటాను. నువ్వు మన ఇద్దరికి ఒక కామన్ గ్రౌండ్ దొరికింది మనందరికి. మీరిద్దరు పాడుకుంటుంటే మేమంతా వింటున్నాం. హాయిగా మాకు మంచిగా కూడా ఆ common ground ఉంది. మంచిగా ఒకసారి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి చక్కగా ఒక 1 or 2 hours రకరకాల పాటలు పాడుకొని లైఫ్ అంతా వస్తాం మీ దగ్గరికి. అబ్బో, అబ్బబ్బబ్బబ్బ, ఇంకేం పాడుకుంటున్నారు? నాకేం పర్లేదు. ఇంతకంటే కదా. నేను చాలా ఏళ్ల క్రితం మా ఇంట్లో చెప్తుంటే అసలు నేను ఆఫీస్లో ఉండవలసిన వాడిని కాదు. నాకు నచ్చిన వాళ్ళ ఇంట్లో తింటూ భోజనాలు చేస్తూ పాడుకుంటూ
అది నా జీవితం. మీకు ఇట్లా స్వాగతం. వీళ్ళందరూ ఎంత మేము మీరందరూ రావాల్సిన అందరూ చేస్తాం మంచిగా భోజనం. రండి, మాకు కూడా చాలా అసలు మీరందరూ రావచ్చు. మొదనే మురళి రాధా వాళ్ళు కూడా మీలాగా అందరం కలిసిపోయి భోజనం చేస్తారు. అసలు నాది లేదు నీది లేదు, ఇంకొకటి బేసిక్ తప్ప నాకేం వద్దు, ఫుడ్ చాలు. అంతకంటే ఏం చేయము. బాయ్ బాయ్ చెప్పేస్తే స్టోరీ అయిపోయిందా? ఓకే. నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా, ఏమనంటే ఇప్పుడు ఇప్పుడే ఏంటైంది అది? ఇది అది కాదు, ఊరికి వేరే ప్రశ్న. ఇప్పుడు వచ్చి కలుస్తున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి మీ దగ్గరికి రావచ్చా? ఇట్లా జీవితకాలం రండి, కలవచ్చా? ఒకసారి కలిసిన వాళ్ళు అడుగుదాం అని అనుకున్నారు, మీరు మా ఇంటికే వచ్చి ఉంటామంటే నేను వస్తాను, నాదేం లేదు. ఇంకా దానికి ఆ ప్రశ్న ఏంటంటే తీసుకున్నాను. ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక అవగాహన, నేను డిస్కషన్ అను మంచి అవగాహన కల్పించే అవకాశం ఒకటి, దానికి ఇంకొకటి ఆ పార్శ్వం ఏంటంటే ఆనందమును కలిగించే సంగీతం. ఈ రెండు కలిస్తే ఇంకేముందా? పిచ్చింగా. రియల్లీ ఈ రోజు కొత్త సంవత్సరంలో ఇంత మంచి రోజు మాకు. మేము అసలు ఈ రోజు మేము కలుస్తామని మేము అసలు అనుకోలేదు. ఆ ఉపేక్ష అనేది పెట్టారు వచ్చింది నా దగ్గర, అప్పుడు నేను విన్నాను కాసేపు. అది ఇప్పుడు ఉపేక్ష వల్ల కదా, అంతకుముందే నాకు ఒక క్వశ్చన్ ఉంది అడగాలని, అంటే అడుగుదామా ఫోన్ చేసి అన్నారు. అంటే మీకు ఫోన్ చేసి అది ఎవరికో వెళ్ళిపోయింది. కాంతిరిసా కాదని అంటే రాంగ్ నెంబర్ అండి అన్నారు. అప్పుడు మళ్ళీ నేను నెట్ చూసి అంతా మీకు చేస్తే మీరు మెసేజ్ పెట్టేశారు ఒకసారి, యూ కమ్ బై 6 o'clock అని. ఇంకా అంతే, క్యాబ్ మాట్లాడుకున్నాము, వచ్చేసాము. నాకంటే నేను అతి సాధారణమైన జీవితం. 3 సార్లు కాల్ చేశారు, పర్లేదులే. వీడియో కట్ అయింది కాల్ వచ్చిన. అంటే జీవితంలో ఈ సాధారణమైన మనం ఈ ఆనందాన్ని మర్చిపోవద్దు. కానీ పనికి మళ్ళీ ఆరుబాటాల్లో ఒకరికొకరు అతిగా గౌరవం ఇచ్చుకోవడాలు అక్కడే అంత ఎనర్జీ అంతా వ్యక్తి. లైఫ్ నడిచేది నడుస్తూ ఉంటుంది అంతే, దాన్ని వేరే మనకు కావాల్సిన మార్గంలో నడిపించుకోవాలని అంతే. ఇంతకాలం అట్టే ఏడ్చాము. ఇప్పుడు మేము ఇంకా బతికినంత కాలం బతకం దుంపదేగా. నది రకరకాల కొండలు నేనున్న కంపెనీ మీకు ఎందుకంటే నేను బేవారసుగానే ఉంటున్నా, నాకు టైం పాస్ అవుతుంది. పెద్ద మాకు కూడా దాని స్పెల్లింగ్ తో మాకు ఇబ్బంది లేదు. త్యాగరాజ స్వామి కీర్తన ఒకటి ఉంది, అదేదో ఉంది, కౌసల్య తపమేమి చేసనో తెలియ నేను పొందడానికి అన్నట్టు. ఇలాంటి వాళ్ళతో సంఘం కావడానికి మేము ఎన్ని ఏళ్ల నుంచి మిగతా అసలు అది అవసరమే లేదు, ఉత్తగానే కలుస్తలేదు. అది గొప్ప ఇప్పుడు ప్రధానమంత్రిని కలిస్తే అట్లా అనాలి. ఉత్తదే ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే కాగితం పూల చెట్టు ఉంటది కదా, అట్లాంటి వాడిని నేను. అంటే ఏ ప్రత్యేకత లేదు, ఆనందం ఉంది ఖచ్చితంగా. అంటే ఇన్ని ఏళ్ల నుంచి మేము చదువుకున్న శ్లోకాలకు ఉపనిషత్తులకు అన్నిటికీ ఇప్పుడు ఎండింగ్ పాయింట్ దొరికినట్టు మాకు అనిపిస్తున్నది. బాగుంటుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎక్కడో చోట మనసు ఆగవలసిందే, ఇంకా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండకుండా. ఇప్పుడు వీటి గురించి ఏవో రకరకాల పుస్తకాలు అవి పెద్ద పెద్ద పండితుల యొక్క వ్యాఖ్యానాలు వింటూ ఉన్నాము. కానీ ఉండేది ఒకటే ఒక మార్గం, దానికి శంకరాచార్యులు ఇన్ని పుస్తకాలు రాసినారు. విషయం ఒకటే, ఆయనకి ఏమేమి దోస్తే అన్ని రకాలుగా అన్ని మాటలు చెప్పారు. ఎందుకంటే ఆయన తృప్తి కలగట్లా, వీళ్ళకి అర్థమవుతుందో లేదో. అందుకని ఆయనకి కొత్తగా చెప్పాలి, వీళ్ళకి అర్థమై సాగాలని ఉన్న విషయాన్నే ఇన్ని రకాలుగా చెప్తూ వచ్చారు. అద్వైతం చెప్పి అద్వైతం అర్థం కాదని మళ్ళీ మాయను కూడా తీసుకొచ్చి అది లేదు అని చెప్పి మళ్ళీ పూర్తిగా లేదు కనిపించే వరకు ఉంది. చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఇక మా వాడు ఫిలిప్ కోట్లర్ కదా పుస్తకం రాసినట్టు, ఇంతలో మా మార్కెటింగ్ బుక్ దుంపదగా ఎంత కొన్నామో నీకు ఎంత లాభం కావాలి అన్నాము. నమ్మితే పోయింది అది. దానికి మా కూరగాయల ఆమెకే మార్కెటింగ్ వచ్చు. ఆమె రోజు 100 రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళు మాయ ఉంది అంటారు, లేదు అంటారు, మళ్ళీ లేదు అని అనుకుంటూ మళ్ళీ ఉంది అని అనుకుంటూ కాంప్లికేట్ చేశాడు చాలా. నిజానికి అంత ఏమి లేదు. అద్వైతము సిద్ధాంతము, అద్వయము స్థితి. అద్వైతమేమో సిద్ధాంతం, అద్వయం అన్నది నీ స్థితి. స్థితి అట్లా మీరు చెప్తారు కదా ఆ పుస్తకాలలో చూసి ఇదే కదా నా స్థితి అని మీరు దాన్ని కొరిలేట్ చేసుకున్నట్టుగా మాకు మీరు చెప్పే మాటలు వింటే అక్కడ అట్లా చెప్పారు కదా, ఇదే కదా అది అని అనిపిస్తుంది. ఇప్పుడు అనుభవించే ఏకైక స్థితి అద్వయమే నేను. ఇప్పుడు ఇక్కడ అందరం ఉన్న అంతా కలిపి ఒక్కటి, అట్లా అద్వయం. అది లోపల భావనే ప్రూవ్ చేయలేదు. అద్వైతం అంటే ఏంది? మనం కూర్చొని దాని గురించి మాట్లాడితే అద్వైతం అవుతుంది. ఇప్పుడు
చేసే పని అది. అట్లా అద్వయంలో నుంచి చెప్తే అంత మాయ, అద్వైతంలో నుంచి చెప్తే సిద్ధాంతం ఇది. మాయమే లేదు. అద్వయంలో నుంచి చెప్తే మాయ. ఇప్పుడు జగత్ మిథ్య అంటే ఎవరు చెప్తున్నాడు మరి? అది అదే కదా. అది కదా క్వశ్చన్. అదే కదా. అద్వైతం కూడా గురువు చెప్పేంత వరకే ద్వైతం, అంతే. మీకు అర్థమైతే అద్వైతం. చర్చ వచ్చిందా ద్వైతంలో వచ్చిందంటే, ద్వైతం లేకుండా అద్వైతం చర్చించబడదు. అదే కదా, ఆహా. అంతే కదా. అంతే. ఎవరితో మాట్లాడతాడు ఆయన? అవును. ఇప్పుడు నిద్ర, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడతాడు? అవును, అవును. అసలు నేను మంచి నిద్రపోతున్నాను అని చెప్తే కూడా మెలకు వచ్చినట్టే లెక్క. అవును, అవును. మంచి నిద్రలో ఉన్నప్పుడు అది ఏదో నాకేం తెలియదు, చెప్పలేను, అసలు ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. అవును. అసలు ఇంత గంభీరమైన ఆధ్యాత్మిక చర్చ నుంచి బయటపడి ఇంత పప్పుచారు చేసుకుని మనస్ఫూర్తి తిని పడుకోవాలంటే మన సంపూర్ణ శ్రద్ధ అంతే. అక్కడ ఉంది దాని ఆన్సర్. అంతే. ఎందుకంటే ఇది కపోల కల్పితం, అంతే. అల్లుకుంటూ పోతే రకరకాల కథలు, కల్పితాలు, ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. అట్లా కాదు. ఇప్పుడు ఇట్లా పరిగెత్తిపోయే మనసును తీసుకొచ్చి, నాకు అర్థమైంది మీ దగ్గర శరీరానికి కట్టేయాలి, అంతే. కట్టేసి పప్పు చేస్తే పప్పులో అద్వైతాన్ని అంతే. చూస్తూ అది అంతే, తిని అంతే. అనుభవంలోనే ఉంది. కానీ అంతే. మైండ్ లేదు. మైండ్ లో రకరకాల పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, కానీ మాకు శరీరంతో కట్టేయలేదు. మేమేమి ఇంకా వేయడానికనే ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఇంగ్లీష్ సినిమా ఉంటుంది జపనీస్ది, ఆమె హీరోయిన్ చెప్తుంది పోతూ పోతూ, యు ఆర్ హార్ట్లెస్, యు ఆర్ మైండ్లెస్. అంటే మైండ్లెస్ కరెక్ట్, హార్ట్లెస్ కాదంటాడు. సో అట్లా ఐఎమ్ హార్ట్ఫుల్ అండ్ మైండ్లెస్ అన్నట్టు. సో ఇక్కడ ఆపేద్దాం, చాలా బాగుంది.